So, I'm Harshit. I'm an actor. ఇక్కడ ఎంతమంది మెయిన్ ఒక సినిమా విషయం ఓకే తరగతి గదిన ఒక వెబ్ సిరీస్ చేసిన అదైనా విషయరా మీరు ఎవరు నా వర్క్ చూస్తలేరా ఇంకా స్పెషల్గా కాలేజ్ వచ్చి చెప్తే కానీ చూడాలన్నమాట మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జర చూసాను చెప్పండి అక్కడ మా కాలేజ్ ఫ్యాకల్టీలో ఎట్లా నాకు రిజల్ట్ లేదు మీ కాలేజ్ ఫ్యాకల్టీ ముందనే జర సరే ఈ ఫేర్వెల్ పార్టీ అయిపోగానే మీరు ఇంటికి వెళ్ళి ఆహాలో మెయిల్ అనే సినిమా ఉంటుంది చూడండి బాగానే ఉప్పుతారు కలకాయ సాయంత్రం అనేదాకా మీ పరిస్థితి ఎట్లుంటుందో నాకు ఇప్పుడే తెలుస్తుంది ఊపిస్తే గట్టిగానే ప్లాన్ చేసినట్టు అందరు బట్ జోక్స్ అబౌట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ గైస్ అందరూ అండ్ ఇప్పుడు అందరూ ఎవరు ఇప్పుడు పాస్ అవుట్ అవుతారు అందరూ ఉన్నారా జూనియర్స్ కూడా ఉన్నారా ఇక్కడ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యే వాళ్ళకి బేసిక్గా మీరు అందరూ ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటారు లైక్ ఇన్ లైఫ్ బట్ సో మేము ఒక సిరీస్ ఇష్టం అర్థమైన అరుణ్ కుమార్ అని అందులో అరుణ్ కుమార్ కూడా మీలాగానే ఎప్పుడే జస్ట్ పాస్ అవుట్ అయ్యాడు విలేజ్ నుంచి సిటీకి వచ్చి జాబ్ చేద్దాం అనుకుంటారు సేమ్ సిచ్యువేషన్స్ వాళ్ళందరూ అర్థమైందా అంటారు బేసిక్గా ఏం అర్థం కాదు మనకి బట్ యా సో ఇట్స్ జస్ట్ దట్ యూల్ ఫిగర్ అవుట్ ఇన్ లైఫ్ అని వాడు ఎట్లా ఫిగర్ అవుట్ చేసిందని ఒక సిరీస్ ఇష్టం నేను ఇంకా అన్నయ్య ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్ వెరీ సూన్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఇట్స్ సిరీస్ ఈజ్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇక్కడ నేను ఆ సిరీస్ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ సూన్ అన్న అప్పటి వరకు నా ప్రీవియస్ వర్క్ కూడా చూడండి నచ్చితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి అయితే నా ఇన్స్టాగ్రామ్ ఒకటే చూస్తారు అన్నమాట మీరు యా సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇట్స్ సో నైస్ టు బీ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ బాయ్ గైస్ Facilitate our Harshit Reddy sir with a momentous small memento. Thank you so much. You guys are so warm and so nice asalu. So, ikkada question annappudu I asked my gang actually, are just 1 year ago manam graduate ayinam kada em maatladali ante my friend said nu endu tondar stage nunchi velthote valante tondar party chestuntaru ani. So, ekku set me time tinanu. I just say what I believe and what I think is good for the world is mananaki we have the privilege of education and opportunity. So let's make good use of this and let's make this world a better place. Let's be kind to everyone and let's be kind to ourselves. Let's love ourselves, let's believe in ourselves and ఇప్పుడే చూసాను ఇంత మంచి స్టోరీ టెలర్స్ ఉన్నారు ఈ కాలేజ్లో and cricket players, kabaddi players, volleyball players. So those are all gifts to you, those are all your talents, so don't let them go. And when someone tells you your dreams are too big, cheyaleru ante vinakandi, anni cheyochu. I'm from a middle class family and I think most Indians are. So manaki what we want to do and what we have to do are very different. So
try to balance what you have to do and what you want to do. Don't starve your dreams. Do everything you want to do. Be happy. Everything is possible. That's all I'll say. I have done what I wanted to do. I'm sure every one of you can. So, Ante, make this world a better place. Be kind to everyone. Thank you so much for having me. You guys were so nice. Thank you. Bye. కృషి, పట్టుదల, సహనం, స్థితప్రజ్ఞత మనిషి జీవన గమనాన్ని గెలుపు తీరాల వైపుకు చేర్చే సాధనాలు. ఆ సాధనాలనే ఆయుధాలుగా మార్చి జీవిత పోరాటం చేసి నిలిచి గెలిచిన ఒక సామాన్యుడతను. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తనని కృంగదీయలేదు. తనలో ఎదగాలన్న కసిని పెంచాయి. న్యూస్ పేపర్స్ వేసి చదువు కొనసాగించిన స్థాయి నుండి న్యూస్ మేకర్గా ఎదిగిన తీరు అసామాన్యం. ఒకప్పుడు వ్యాపార సంస్థల్లో ఉద్యోగం చేసిన అతను నేడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా తను ఇచ్చే సలహాలు, సూచనలు ఎన్నో వ్యాపార సంస్థలకు, వ్యాపారవేత్తలకు తమ కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఉపయోగపడుతున్నాయి. ఎంతో మందికి, ఎన్నో సంస్థలకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ క్లాసెస్ తీసుకునే స్థాయి వరకు ఎదిగారు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండ్ కన్సిస్టెంట్ అనే మంత్రంతో తనలాగే కొన్ని వందల మందిని ట్రైన్ చేసి వారి జీవితాలలో ఉన్నతమైన మార్పుకి కృషి చేసిన మహర్షి. హి ఈస్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ వేణు కళ్యాణ్. వేణు కళ్యాణ్ ఈస్ నాట్ జస్ట్ ఏ నేమ్, ఇట్ ఈస్ ఏ బ్రాండ్. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన తన వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఏదో అసంతృప్తి, ఇంతకన్నా ఎక్కువ ఏదో చేయాలన్న బలమైన ఆలోచన. ఆ ఆలోచనకు కొంతమంది మెంటర్స్ సలహాలతో ప్రోత్సాహకాలు తోడయ్యాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులకు అటెండ్ అయిన క్రమంలో ఆయన తనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ను గుర్తించి ఆ దిశగా అడుగులు వేశారు. ఈ మహాప్రహసనంలో ఎన్నో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్తో ఎంతో మందికి శిక్షణ ఇచ్చి వారి ప్రగతికి బాటలు వేశారు. తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక బెస్ట్ ఎమర్జింగ్ లైఫ్ కోచ్ అవార్డు అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా స్టార్ అవార్డును అందుకున్నారు. 2021 సంవత్సరంలో వరల్డ్ అసోసియేషన్ SME స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బెస్ట్ లీడింగ్ బిజినెస్ కోచ్గా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. శ్రీ వేణు కళ్యాణ్ గారు ఇప్పుడు మన కోసం జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే వారి ఆశయాలకు సమాధానంగా అద్భుతమైన ఆలోచనలతో మన ముందుకు వస్తున్నారు. బిజినెస్ బాహుబలి మన ఇండియా GDPకి బ్యాక్ బోన్ అయిన ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ప్రాజెక్ట్ బిజినెస్ బాహుబలి. ఇక్కడ బిజినెస్ ఓనర్స్కి వర్క్షాప్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ టిప్స్ అందిస్తారు. ఇలా ఇప్పటికే చాలా పెద్ద కంపెనీస్ వేణు కళ్యాణ్ గారి ఐడియాస్తో కోట్లు ఆర్జిస్తున్నాయి. ట్రైన్ ద ట్రైనర్ తానొక్కడే ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని మార్చలేదు కాబట్టి తనలాంటి వాళ్ళని మరికొంతమందిని తయారు చేశారు. ఆయన ఆలోచన ధోరణిని, ఆశయాలను మరింత విస్తృతపరిచేలాగా ఎంతో మందిని ట్రైనర్లుగా మార్చేందుకు ట్రైన్ చేసే ప్రోగ్రాం ట్రైన్ ద ట్రైనర్. ఇప్పటికే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో వందలాది మందిని ట్రైన్ చేశారు. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మన సంపాదనని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక, సంపాదించిన మొత్తాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక నష్టపోతున్న వాళ్ళకి డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే టాక్టిక్స్ పై శిక్షణే ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. జీవితాన్ని చదివిన అనుభవం, నలుగురికి మంచి చేయాలన్న ఆలోచన విధానం కలిసి ఇలాంటి ఉత్తమమైన ప్రాజెక్ట్స్ మన కోసం తీసుకొచ్చారాయన. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అని అన్నాడు ఒక మహాకవి. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోని స్థితప్రజ్ఞత, ఓర్పు, సహనం వదలకుండా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఎదిగారు ఆయన. ఎంతో మంది జీవితాలను మలుపు తిప్పి గెలుపుని పరిచయం చేస్తున్నా ఇంకా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దే యజ్ఞం తలపెట్టిన మహర్షి మన వేణు కళ్యాణ్. ఇప్పుడు వేణు కళ్యాణ్ గారిని మన అందరి గట్టి గట్టి కరతాళ ధ్వనులతో సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానించారు.
నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను ఎప్పుడైతే ఇక్కడ కూర్చొని ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు అంతా కూడా నా ప్రిపరేషన్ అంతా అవుట్ అయిపోయింది ఫస్ట్ టైం. రెండోది, నేను ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ కూర్చొని చూడలేదు అనమాట, ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ చేయలేదు నా జీవితంలో. ఫస్ట్ టైం నేను కూర్చొని పర్ఫార్మెన్స్ చూశాను ఈరోజు. మూడోది, నేను ఎమోషనల్ చాలామందిని చేశాను కానీ నేను ఎమోషన్ ఎప్పుడు కాలేదు. ఫస్ట్ టైం నేను ఎమోషన్ కూడా అయినా, స్పెషల్లీ ఆ ఫాదర్ రిలేటెడ్ ఏదైతే కాన్సెప్ట్ తీసుకొని మీరు వచ్చారు. థ్యాంక్ యూ, వండర్ఫుల్. అంటే ఈరోజు మీ అందరి జీవితంలో మెమరబుల్ డే అండ్ నా జీవితంలో కూడా మెమరబుల్ డే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీకు కాదు, మీరు ఇక్కడ కూర్చోవడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇప్పుడు కూడా మీకు కాదు, మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు. నా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. मैंने सुना कि वेदा स्टूडेंट्स बहुत दिलदार होते हैं, लेकिन तालीम मारने में कंजूसी क्यों कर रहे हैं मेरे को पता नहीं. Let's have a huge round of applause for next 10 seconds. ఎందుకంటే నాకు जोश రానంత సేపు నేను जोश ఇవ్వాలి. सो थैंक यू सो मच. आने वाले 20 मिनट ये प्रोग्राम ले होगा क्योंकि थोड़े फ्रेंड्स हिंदी में भी सुनना चाह रहे क्योंकि థ్యాంక్ యూ. నేను ఓన్లీ తెలుగులో చెప్పాను అనుకోండి, కొంతమంది హిందీ ఎవరైతే వింటున్నారో క్యా బోలా బిల్కుల్ भी समझ में नहीं आया लेकिन अच्छा बोला. ఓన్లీ హిందీలో చెప్పినా అనుకోండి, ఏం చెప్పిండు అర్థం కాదు కానీ బాగా చెప్పిండు. ఇద్దరిని సాటిస్ఫై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ దట్ నేను ఒక 20 మినిట్స్ నేను వాల్యుబుల్ తీసుకోవాలనుకుంటున్నాను. బట్ 20 మినిట్స్ ఏదైతే మీరు వాల్యుబుల్ నాకు ఇస్తారో దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీరు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేరు ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే జనరల్గా ఇది టైం కాదు. ఓకే, చూడండి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. 12 ఇయర్స్ ఆన్ స్టేజ్ 2 మిలియన్ ప్లస్ పీపుల్ని అడ్రస్ చేసిన పొరపాటున కూడా నువ్వు ఏదైనా అన్నావు అనుకో, నీకే సెటర్ పడుతుంది. వద్దు, కంట్రోల్ చేసుకో, లేదంటే వాష్రూమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ దట్ వాట్ ఈస్ అల్టిమేట్ సక్సెస్ అని అంటే నా దృష్టిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెస్పెక్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లెగసీ అనమాట. ఎవ్రీబడి కెన్ యూ రిపీట్ విత్ వాట్ ఈస్ సక్సెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటది? ఫ్రీడమ్, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి రెస్పెక్ట్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి లెగసీ. వాట్ ఈస్ ఫ్రీడమ్ అంటే ఈరోజు మన అందరూ కూడా ఎందుకోసం చదువుతున్నాం అంటే మంచి జాబ్ తెచ్చుకోనికే చదువుతున్నాం. అందరు అంటుంటారు, మార్కెట్లో టాక్ ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలా పెంచుకుంటూ వచ్చారు ఒక డైలాగ్, బిడ్డ మంచిగా చదువుకో, మంచిగా చదువుకుంటే రేపటి రోజున మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే రేపటి రోజున మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తే రేపటి రోజున నీకు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, మంచి కంపెనీలో జాబ్ వస్తే రేపు మంచి అమ్మాయిని చూసి పెళ్ళి, నాకు తెలుసు వీడు అరుస్తారని, మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తారు. కొంతమంది ఉంటారు ఆ లాస్ట్ ఒక్కదాని కోసమే చదువుతారు సార్. సరే పక్కన పెట్టండి. చిన్నప్పటి నుంచి ఇలా వింటున్నారు కాబట్టి అందుకోసం దీని ఎఫెక్ట్ మనం ఎలా ఉందనంటే బుక్ తెరవగానే నిద్ర రావడం, బుక్ తెరవగానే కొంచెం మనం పబ్జీ ఇలాంటి గేమ్స్ ఆడుకోవడం, బుక్ తెరవగానే కొంచెం రీల్స్ చూద్దామని టైంపాస్ చేయాలని అనుకోవడం. ఎందుకు ఇలా అవుతుందంటే దాని వెనకాల ఒక సైన్స్ చెప్తా. ఇన్స్టెడ్ ఆఫ్ మన పేరెంట్స్, మన చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటి డైలాగులు చెప్పే కన్నా ఇలా చెప్పినంటే ఖచ్చితంగా మీరు సీరియస్ అయ్యేవారు. ఫర్ ఎగ్జాంపుల్, మంచి చదువుకో, మంచి చదువుకుంటే మంచి మార్కులు వస్తే, మంచి మార్కులు వస్తే రేపటి రోజున నువ్వు కంపెనీ పెట్టి కొన్ని వందలాది మందికి నువ్వు జాబ్ ఇవ్వచ్చు. అందుకోసం నువ్వు చదువుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు డెఫినెట్గా అవుతారు. ఎస్ ఆర్ నో? ఎస్. కానీ ఎప్పుడైతే అవతల జీవితంలో మనం వాల్యూ యాడ్ చేయాలనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ మనం సీరియస్ అవుతాం. ఎప్పటివరకు అయితే నా జాబు, నా ఇల్లు, నా వైఫ్, నా పిల్ల, అదే నా పిల్ల, హమ్ దో హమారే దో అన్నంతసేపు మన జీవితంలో చేంజ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో అందుకోసం దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. రెండోది వచ్చేసి రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఏంటంటే ఎక్కడికన్నా మనం వెళ్ళే ముందు మన పేరు అక్కడికి వెళ్ళిపోవడం, దట్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్ అనమాట. అంటే రెస్పెక్ట్ అంటే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే రెస్పెక్ట్ ఇస్తారో అది రెస్పెక్ట్ కాదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, ఒక 50% ఏజ్ అక్కడ పర్సన్ వస్తే మీరు ఏం చేస్తారు? లేచి కూర్చొని సార్ అని చెప్తారు మీరు, ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది రెస్పెక్ట్ కాదు. తక్కువ ఏజ్లో ఎవరైతే రెస్పెక్ట్ సంపాదిస్తారో దాన్ని నేను రెస్పెక్ట్ అంటాను. కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు అలాంటి రెస్పెక్ట్ అనేది మనం సంపాదించుకుంటూ రావాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రోడ్ పైన వెళ్తున్నారు, మీ పేరెంట్స్ కూడా రోడ్ పైన వెళ్తున్నారు.
సో మీ పేరెంట్స్ని చూసి ఏమంటారు, మిమ్మల్ని చూసి ఏమంటారు? మిమ్మల్ని ఏమంటారంటే పలానా వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మాయి అంట, పలానా ఫాదర్ వాళ్ళ కొడుకు అంటారని అంటారు. కానీ మీరు అలాంటిది ఏదైనా చేసి ఏదైనా అవార్డు ఏదైనా సాధించినప్పుడు మీ పేరెంట్స్ రోడ్డు పైన వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మనంట, పలానా వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అంటే మీ పేరెంట్స్ ప్రౌడ్గా ఇట్లా నడుస్తుంటే ఎట్లుంటుంది? గూస్ బంప్స్ వచ్చినట్టు. దట్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ మనం క్రియేట్ చేయడం కోసం మనం జీవితంలో కష్టపడాలి. ఇక ఫైనల్గా వచ్చేసి లెగసీ. లెగసీ అంటే ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ మన గురించి మాట్లాడుకోవడం, దట్స్ కాల్డ్ లెగసీ. ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఒక పేరుతోనే వచ్చాం. అంటే ఒక కిందికి వచ్చిన తర్వాత ఒక పేరు పెట్టారు మనకి. కానీ చచ్చిపోయేటప్పుడు ఆ పేరు చరిత్రలో నిలిచిపోవాలి. స్వామి వివేకానంద లాగా, అబ్దుల్ కలాం లాగా, మదర్ తెరీసా లాగా చరిత్రలో నిలిచిపోవాలి. అట్లాంటి లెగసీ ఏదైనా క్రియేట్ చేయాలి. ఈరోజు ఏమైందంటే చచ్చిపోయిన తర్వాత నలుగురు మోసుకొని పోతప్పుడు కూడా మనం తిడుతారు, ఏంద్రా బతుకుతుంది బతుకు అని తిడుతున్నారు. అట్లా తిప్పించుకోవద్దు మనం. ఎందుకంటే ఈ 3 మన జీవితంలో వచ్చినప్పుడే నేను సక్సెస్ అంటాను. అందరూ కూడా రిపీట్ చేస్తారు. ఫస్ట్ వన్ ఇస్ వాట్? ఫ్రీడమ్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ వాట్? అండ్ ద థర్డ్ వన్ ఇస్ వాట్? ఈ 3 ఎంత తక్కువ టైంలో మీరు సాధిస్తే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అకార్డింగ్ టు మీ. మరి ఈ 3 సాధించాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ గోల్ ఉండాలి. లాస్ట్ టైం ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు అడిగిన అనమాట, గోల్స్ ఎంతమందికి ఉన్నాయి కొంచెం హ్యాండ్ రేజ్ చేయండి అంటే కొంతమంది రేజ్ చేస్తారు, కొంతమంది రేజ్ చేయలేదు. అయితే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్తుంటే ఒక అమ్మాయి వెనకాల నుంచి పరిగెత్తి కూడా వస్తుంది, పిలుస్తుంది అనమాట. సార్ ఒక్క నిమిషం తిరిగిన మళ్ళీ అట్లనే పోతున్నా, సార్ ఇంకొకసారి. నేనేం మహేష్ బాబు కాదు, అట్లేం ఫీల్ కాదు. సో అమ్మాయి నేను పిలిచిన అనమాట, ఏమైందమ్మా ఏమైనా డౌట్ ఉందా ప్రోగ్రాంలో చెప్పినాకంటే, కాదు డౌట్ కాదు సార్, ఏది సెల్ఫీ అదంతా పక్కన పెట్టి కానీ నువ్వు ఫస్ట్లో కూర్చొని నేను చూసినా నీకు గోల్ లేదా అంటే, అప్పుడు అమ్మాయి ఒక మాట అనేది నేను షాక్ అయిపోయినా, నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. మీరు అందరు తెలుసుకోవాలనుకుంటారా? చేతి ముంగడ పెట్టండి, ఇలా చేతి ముందర పెట్టండి. అడిగింది అమ్మ పెడతారా? నేను ఎందుకు చెప్తా ఆన్సర్? చేతి ముందర పెట్టండి. అడిగింది ఏంటి అని, అడిగేది ఏంటి అని. ఆ అమ్మాయి ఏమన్నదంటే, మనకెందుకు సార్ గోలు, నన్ను కూడా కలిపేసింది. మనకెందుకు సార్ గోలు, ఎవడో ఒకడు నా కోసం ఆల్రెడీ కష్టపడి చదువుతున్నాడు, వాడు జాబ్ తెచ్చుకుంటాడు, రేపు రోజున వాడు పోషిస్తాడు, మనకెందుకు గోలు? మన గోల్ని తిన్నామా, లేస్తామా, పన్నామా, అప్పుడప్పుడు మేకప్ లిప్స్టిక్ పెట్టుకున్నామా, ఇది ఉంది సార్ మన జీవితాలు అన్న. నేను మామూలుగా అనుకోలే ఎట్లున్నారు. అట్లాంటి వాళ్ళు లేరు కదా ఇక్కడ గర్ల్స్. మీరు అట్లా కాదు, మన వేదియన్స్ అంటే ఎట్లుంటారు. రైట్ రైట్ రైట్. సో అందుకోసం గోల్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆ గోల్స్ అనేది ఎప్పుడైతే పెట్టుకొని మన లైఫ్లో వెళ్తున్నప్పుడే ముంగడికి వెళ్తాం. దానికి ఒక సర్వే చేశారనమాట. 1979లో ఒక ఫేమస్ ఆథర్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యి వెళ్ళే ఏదైతే కన్వకేషన్ డే ఉంటుందో ఆ రోజు ఇలానే ఆడిటోరియంలో 1000 మెంబర్స్ని కూర్చోబెట్టి పెన్ను పేపర్ ఇచ్చాడనమాట. గోల్స్ ఎంతమందికి ఉన్నాయి రాయమని. ఆ 1000 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 100%లో 84% స్టూడెంట్స్ గోల్సే రాయాలి, ఎందుకంటే వాళ్ళకి లేవు కాబట్టి. ఇంకొక 13% స్టూడెంట్స్ అనేది గోల్స్ అనేది వాళ్ళ మైండ్లో ఉన్నాయి, పేపర్ పైన పెట్టారు, బికాస్ ఆఫ్ ఈగో యాటిట్యూడ్ అనమాట. ఇక ఓన్లీ 3% స్టూడెంట్స్ మాత్రమే గోల్స్ అనేది రాశారు. మళ్ళీ ఒక 10 years అయిన తర్వాత వీళ్ళు నిజ జీవితంలో ఏం చేస్తున్నారు ఇంకా అని చెప్పేసి ఒక టీం పెట్టి రీసెర్చ్ చేశారనమాట. అప్పుడు తెలిసింది, ఎవరైతే 84% గోల్స్ అనేది పెట్టుకున్నారో, అంటే ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళు డీసెంట్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, నెలకు 10,000 20,000. అండ్ ఎవరైతే ఆ 13% అనేది గోల్స్ మైండ్లో పెట్టుకున్నారో వీళ్ళకన్నా ఒక 2 రెట్లు, అంటే వీళ్ళు 20,000 సంపాదిస్తారు, 40,000 సంపాదిస్తారు అనమాట. అండ్ ఎవరైతే 3% గోల్స్ మైండ్లో పెట్టుకున్నారో పేపర్ పైన రాశారో దే ఆర్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ 10x అనమాట. అంటే వీళ్ళు 20,000 సంపాదిస్తే వాళ్ళు 2 లక్షలు సంపాదిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఆ 3% కిందనే ఈ 97% జాబులు చేస్తున్నారు, వాళ్ళు కంపెనీ పెట్టేసి సక్సెస్ అయ్యారు. ట్విస్ట్ అది. సో అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం గోల్ లేకపోతే డైరెక్షన్ అనేది ఉండదు అనమాట. సో ప్లీజ్ హ్యావ్ ఏ గోల్స్లో ఫస్ట్ అనేది స్టూడెంట్స్ స్పెషల్గా డిగ్రీలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క బ్రదర్కి సిస్టర్కి హ్యావ్ ఏ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎందుకంటే ఈరోజు చాలామంది ఖర్చు పెడుతున్నారు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు కూడా అర్థమవుతలేదు. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు లక్షల రూపాయలు సంవత్సరానికి, కొంతమంది లక్షల రూపాయలు నెలకి, కొంతమంది లక్షల రూపాయలు రోజుకి సంపాదిస్తున్నారు. అయినా వాళ్ళు పేదవాళ్ళే, ఎందుకనంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే సేవ్ చేయట్లేదు, ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతున్నారు అనమాట. సో అందుకోసం ఎందుకు ఈరోజు చాలామంది ఫైనాన్షియల్గా ఎందుకు సఫర్ అవుతున్నారు, రూపాయికి ఎందుకు సఫర్ అవుతున్నారని కొంచెం ఎంక్వైరీ చేసిన. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో స్కూల్లో నుంచి చిన్నప్పటి నుంచి సేవింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్ ఎలా చేయాలి చెప్పలే. రెండోది వచ్చేసి ఏంటి అని అంటే, మన పేరెంట్స్ ఎవరు కూడా ఎప్పుడైనా మనీ గురించి మాట్లాడుతున్నా కూడా మనకు మాట్లాడనీయలే. చిన్నప్పుడు వచ్చి పేరెంట్స్ మనీ గురించి డిస్కస్ చేసుకుంటే ఏమంటారు తెలుసా, పోయి ఆడుకోపో, ఇక్కడ నీకు వినాల్సినది కాదంటారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మనీ గురించి మాట్లాడుకుంటుంటే
మళ్ళీ వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా, పోయి చదువుకోబో, ఇప్పుడు నువ్వు ఉండొద్దు, ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత మనీ గురించి అయ్యింది, మీ ఫీజులు కట్టడం గురించి మాట్లాడుతుంటే వస్తావు నువ్వు, అప్పుడేమంటారు తెలుసా, నీకెందుకు, నేను చూసుకుంటాం కదా. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఎట్లుంటారంటే, నా బిడ్డ ముద్దుగా ఉండాలి, మంచిగా అంటారు. ఆ ముద్దు మంచిగా డిప్రెషన్లో పోతుంది మీ బిడ్డ. సో అట్లా పేరెంట్స్ మాట్లాడినారు దాని గురించి. మూడోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వచ్చేసి, చాలా మటుకు టీచర్స్ కూడా ఇలాంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి తెలియదు, సొసైటీలో కూడా ల్యాక్ ఆఫ్ మనీ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది తెలియదు. అండ్ ఫైనల్గా వచ్చేసి కొంతమంది గొప్ప వాళ్ళని చూస్తే జెలస్ లాగా ఫీల్ అవుతారు, వాళ్ళని తిడుతుంటారు అనమాట. ఎవరైనా మర్సిడీస్ బెంజ్ కొన్నాడు అనుకో, అరే వాడు మర్సిడీస్ బెంజ్ కొన్నాడంట, పక్కకు ఇంకోలు వస్తారనమాట. నీకు తెలుసా ఆడు ఎట్లా సంపాదించిండో, ఫస్ట్ ఏడవడమే ఉంటుంది ఎవడైనా సంపాదిస్తే. సో అట్లా చేయొద్దు మనం, అది గుర్తుపెట్టుకున్నాం, అందుకోసమే సఫర్ అవుతుంది. దేర్ ఆర్ 3 కైండ్ ఆఫ్ పీపుల్, అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్, సెకండ్ వన్ వచ్చేసి మిడిల్ క్లాస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పూర్. రాబోయే నెక్స్ట్ 5 yearsలో మిడిల్ క్లాస్ పూర్ అవ్వబోతున్నారు, అండ్ పూర్ వచ్చేసి మిడిల్ క్లాస్ అవ్వబోతున్నారు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ 100% డ్యామ్ షూర్. వై? దాని వెనకాల రీజన్స్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో టోటల్ 5 members ఉంటే ఒక్కరు మాత్రమే జాబ్ చేస్తారు, కానీ లోవర్ మిడిల్ క్లాస్లో 5 మంది జాబ్ చేస్తారు. హస్బెండ్, వైఫ్, ఆ పిల్లలు ఏదో ఒకటి చేస్తారు. అందుకోసమే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఎంతసేపు చూపించుకోవడంలో బిజీ ఉన్నారు, పూర్ క్లాస్ వాళ్ళు చూపించుకోవడంలో బిజీ లేరు. అందుకోసం మిడిల్ క్లాస్ పూర్ అవుతారు, అండ్ పూర్ వచ్చేసి అది అవుతారు. అందుకోసం ఇప్పుడు మీకు పెళ్ళి చేసుకుంటావా, ఏది అఫీషియల్ కదా అన్అఫీషియల్ కదా, రైట్? ఆగండి. ఇప్పుడు మీకు ఒక 7 tips చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఎవరైతే 7 tips విత్ ఓపెన్ మైండ్, విత్ ఓపెన్ ఐస్, విత్ ఓపెన్ హార్ట్తోని 7 tips తీసుకొని జీవితంలో పాటిస్తారో ఎవ్వడు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్యూచర్. దిస్ ఇస్ మై ప్రామిస్. ఈ 7 చిన్నవే కానీ జీవితంలో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి, యూ నీడ్ టు అవాయిడ్ దిస్ 7 mistakes బిఫోర్ ఒక 20s 30s లోపలనే అవాయిడ్ చేయాలన్నమాట. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యారేజ్. లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్, స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్ళిళ్ళు చూపించుకోవడంలో చాలా ఖర్చు పెడుతుంటారు. ఎగ్జాంపుల్, వాడు 25 years వరకు చాలా కష్టపడతాడు, జాబ్ చేస్తాడు, సేవింగ్ చేస్తాడు. తీరా పెళ్లి చేసుకునే వయసు వచ్చేసరికి ఎట్లుంటుందంటే ఈ మధ్యకాలంలో వాడు సేవింగ్ ఇస్తాడు, రెండోది అమ్మాయి దగ్గర నుంచి ఏదైతే కట్నం వస్తుందో ఆ కట్నం కూడా పెళ్లికే ఖర్చు పెడతాడు. ఎందుకురా కట్నం అంటే పెళ్లి చేయాలి కదా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లేవు. సో అమ్మాయిల దగ్గర నుంచి కట్నం తీసుకుంటారు, వాడు సేవింగ్ ఇస్తాడు, ఇంకా అప్పు చేస్తాడు. ఈ అప్పు మొత్తం కూడా తీర్చడానికే వానికి నెక్స్ట్ ఒక 5 to 10 years అనేది పడుతుంది. ఇది రియల్ లైఫ్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు, అర్థం చేసుకోండి. ఒక్కరోజు హడావిడి చేసి జనాలకు చూపించుకోవడం పైన మీరు ఖర్చు పెట్టే కన్నా అదే రోజు, అదే మ్యారేజ్ రోజు ఇంకా అనాథ పిల్లలకు మీద ఏదైనా హెల్ప్ చేయొచ్చు, ఇంకేదైనా కొత్త ట్రెండ్ అనేది చేయండి, ఇంకేదైనా లైఫ్ కోసం సేవింగ్ చేసుకోండి. రెండో మిస్టేక్ వచ్చేసి చాలా మటుకు ఈ మధ్యకాలంలో చేసేది ఏంటంటే, మ్యారేజ్ చూడండి, ఆల్మోస్ట్ 1 crore ప్లస్ ఎవ్రీ ఇయర్ మ్యారేజెస్ అవుతున్నాయి. దాంట్లో వచ్చేసి 20 to 30% అనేది ఎవ్రీ ఇయర్ డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మినిమం అనేది 20 lakhs నుంచి 2 crores rupees ఖర్చు పెడుతున్నారు ఓన్లీ మ్యారేజ్కే. సో ఇది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇల్లులు కొంటున్నారు. ఏదైతే ఇల్లు రెంట్ ఇండ్లతో కూడా ఉంటుంది, కానీ కొంతమంది బయట డైలాగ్స్, సొంతం ఇల్లు ఉండాలి, కట్నం ఎక్కిస్తారు. అరే కాదు, ఏదైతే ఒకటే దగ్గర మీరు మనీ అనేది ఆపేశారనుకోండి, అంటే పెట్టేశారనుకోండి, అదే మనీ ఇంకో దగ్గరికి వెళ్తే మల్టిప్లై అవుతుంది. కానీ ఇల్లు పైన ఒక్కసారి పెడితే ఆ వాల్యూ అనేది పెరగదు, సటన్ లెవెల్ వరకే ఉంటుంది. సో ఎక్కువ చూపించుకోవడం పైన పోకండి. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే లగ్జరియస్ కార్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, అండ్ దాని తర్వాత బైకు, ఇవన్నీ కూడా. అంటే ఏవైతే ఇవి కొంటున్నారో మీకు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే వాల్యూ పెరుగుతుందో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టండి, ఎక్కడైతే వాల్యూ అనేది పెరగదో అక్కడ డబ్బులు అనేది ఖర్చు పెట్టకండి. ఎందుకంటే ఎక్కడైతే వాల్యూ పెట్టదో, ఇప్పుడు మీరు 20,000 30,000 రూపాయలు మీ దగ్గర ఫోన్ ఉందనుకోండి, తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మమంటే డబుల్ ప్రైస్ అమ్ముతారా? నో. 20,000 ఫోను కొంతమంది అయితే 10,000 కూడా పోదు, కొంతమందికి 5,000 కూడా పోదు. ఎందుకంటే కొంతమంది ఫ్రంట్ కెమెరా ఖరాబ్ అయిపోయింది, ఎందుకు సెల్ఫీ ఖరాబ్, ఇంకా కొంతమంది బ్యాక్ కెమెరా ఖరాబ్, టచ్ స్క్రీన్ ఖరాబ్. ఎందుకంటే వాడు, అదే చెప్తున్నా నీ గురించే, ఆడు ఎంతసేపు ఆ మొబైల్లో కొట్టు డిన్నర్ చికెన్ ఆడు ఎంతసేపు ఆ టచ్ స్క్రీన్ కూడా బాగా. సో అందుకోసం అర్థం చేసుకోండి, లగ్జరీస్ పైన మీరు ఖర్చు పెట్టకండి, చూపించుకోవడం కోసం ఖర్చు పెట్టకండి. ఎందుకంటే చూపించుకునే ప్రాసెస్లో ఇంకా మీరు పేదవాళ్ళు అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం. మీరు ఎంత తక్కువ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత గేమ్ చేంజింగ్ అవుతుంది. దాని రిలేటెడ్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తాను. ఒక పర్సన్ వచ్చేసి 30 years సేవింగ్ చేసుకుంటూ వచ్చాడనమాట, ఆల్మోస్ట్ 10 lakhs rupees. అండ్ ఎక్కడో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవ్రీ మంత్ చేసుకుంటూ వస్తాడు. సో అతను 60 years వచ్చేసరికి ఆల్మోస్ట్ 76 lakhs అతని దగ్గర ఉన్నాయి. ఇంకో పర్సన్ కొంచెం లేట్ స్టార్ట్ చేశాడు, అంటే 40sలో స్టార్ట్ చేశాడు సేవింగ్, ఇప్పుడు అతను 20 years చేశాడు. సో ఇతని దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎంత ఉందంటే 38 lakhs ఉంది. చూడండి ఎంత తక్కువ ఏజ్లో
మీరు అనేది సేవింగ్ అనేది స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో అంత ఎక్కువ మీరు తొందరగా రిటైర్మెంట్ అనేది జీవితంలో తీసుకుంటారు. అందరూ కూడా ఏం చేస్తారంటే టైం వస్తుంది అప్పుడు ఇన్వెస్ట్ చేస్తామంటారు, కానీ అలా కాదు. ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయండి. అది సొసైటీలో చాలా పెద్ద గేమ్ చేంజ్. స్పెషల్లీ రియల్ ఎస్టేట్లో కొంతమంది ల్యాండ్ కొనానంటే దేనికైనా టైం వస్తుంది. కాదు, నువ్వు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయి, అప్పుడు నీకు టైం వస్తుంది. హిందీలో కూడా ఒకటి ఉంది కదా సాంగ్, అప్నా టైం భయ్యా అప్నా టైం నహీ ఆయేగా, అప్నా టైం జాయేగా, అప్నా టైం అపల్లి లానా పడేగా. టైం వస్తుంది, నా టైం వస్తుంది అని ఎందుకు కూర్చున్నాడు కంఫర్ట్ జోన్లో. लेसी पन చేసినప్పుడే टाइम होता है. बहुत सारे लोग बोलते रहते हैं मेरा किस्मत साथ दिया तो मैं वो कर दिया होता, ये कर दिया होता, वो कर दिया होता. सामने से आके किस्मत भी बोल रहा भैया अभी तो कुछ तो करो ताकि मैं साथ दे सकूँ. నువ్వేదైనా మీ భాషలో చెప్తాడు. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ మనకు పవర్ ఎక్కువ ఉంటుంది. నువ్వేమన్నా పీకితేనే నీ కిస్మత్ కూడా పీకుతుంది. నువ్వేమి పీకకపోతే నీ కిస్మత్ కూడా ఏం పీకదు. అర్థమైందా? ఎందుకంటే మన లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు మనకు ఎక్కువ గుచ్చుకుంటుంది బాణం, అప్పుడు లేస్తాను. రెండు రకాల జనాలు ఉంటారు. ఒకటి ఇలాంటి గుచ్చుకున్నప్పుడు లేస్తారు, ఇంకా కొంతమంది సిచ్యువేషన్లో లైఫ్లో వచ్చి గుచ్చుతాయి అప్పుడు లేస్తాడు. ఇంకా కొంతమంది దేవుడి దగ్గర వచ్చినా నేను చేసిగా ఆడ మ్యానుఫ్యాక్చరింగ్ డిపెక్ట్ అది. ఓకే, సో అందుకోసం మీరు ఇన్కమ్ పైన ఫోకస్ చేయండి. చూడండి, ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవడం పైన కూడా ఫోకస్ చేయండి. ఇంకా మీకు అర్థం కాకపోతే ద రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్. అంటే మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత సొసైటీలోకి వెళ్తారు కదా, అప్పుడు మీ రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ లైఫ్లో ఉన్నంతసేపు మీ ఫ్యాకల్టీ దగ్గర మీరు ప్రొటెక్ట్ అయి ఉన్నారు, మీ లైఫ్ అనేది చాలా సేఫ్. కానీ ఒక్కసారి కాలేజ్ లైఫ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ప్రపంచం చాలా ఘోరంగా ఉంది. ఒక్క జాబ్ ఉంటే 100 మంది రెజ్యూమ్లు పట్టుకొని తిరుగుతారు. ఆ జాబ్కి ఫైనల్గా 99 రిజెక్ట్, ఒక్కరికి జాబ్. ఆ 99 దాంట్లో మనం ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బయట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా అంటే చాలా మార్కెట్లో బూమింగ్లో ఉంది. మొన్ననే చాట్ జీపీటీ వచ్చింది. ఎంతమంది తెలుసు చాట్ జీపీటీ? ఓకే, చాట్ జీపీటీ మనిషిని చాలా ఫినిష్ చేయబోతుంది. ఆల్రెడీ ఎన్నో జాబులు పోయినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో జాబులు పోబోతున్నాయి కూడా. చాట్ జీపీటీ అనే కంపెనీ ఏదైతే ఉందో 200 ఎంప్లాయీస్ కలిసి దాన్ని రెడీ చేశారు. పెద్ద ట్విస్ట్ ఏంటంటే అది ఎట్లాంటి ఫ్యూచర్ అంటే ఆ 200 ఎంప్లాయీ జాబ్ కూడా తీసి పడేసింది చాట్ జీపీటీ. అట్లుంది మార్కెట్, అర్థం చేసుకోండి. సో అందుకోసమే దయచేసి గుర్తుపెట్టుకోండి, 1940లో 10 రూపీస్ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా సంపాదిస్తే గ్రేట్. తర్వాత 20 ఇయర్స్ తర్వాత 100 రూపీస్ సంపాదిస్తే గ్రేట్. తర్వాత 20 ఇయర్స్ తర్వాత 1000 రూపీస్ ఉంటే గ్రేట్. తర్వాత 20 ఇయర్స్ తర్వాత 10,000 రూపీస్ ఒక ఫ్యామిలీలో సంపాదిస్తే నాట్ గ్రేట్, ఓకే. తర్వాత 20 ఇయర్స్ తర్వాత 2020కి వచ్చేసరికి ఒక ఫ్యామిలీలో మినిమం 1,00,000 రూపాయలు అనేది నెలకి సంపాదన ఉంటేనే ఆ ఫ్యామిలీ ముంగడికి పోతుంది. తర్వాత 2040 వచ్చేసరికి మినిమం ఒక ఫ్యామిలీలో 10 lakhs రూపీస్ సంపాదించాలి. మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, మనిషి ధర తప్ప అన్నీ పెరుగుతున్నాయి. సో ప్లీజ్ రియలైజ్ కండి ఇప్పటికన్నా, ఓకే. అండ్ ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నాను, 6th పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫైనాన్షియల్ పైన ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండాలన్నమాట. అంటే మీరు రాదర్ దెన్ టీవీ చూడడం తప్పు కాదు, బట్ ఎవ్రీథింగ్ యూనిట్ హ్యావ్ ఎ డిసిప్లిన్. నేను ఇవి తెలిసిన తర్వాత నా టీవీ లాస్ట్ ఒక 10 years నుంచి చూడలే ఇప్పటి వరకు. ఎందుకంటే ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై గోల్స్. ఎందుకు చెప్తున్నా అంటే మా గురువు నాకు చెప్పారు, వేణు నువ్వు టీవీ చూసినంత కాలం నువ్వు టీవీలో కనిపించలేవు. ఎప్పుడైతే నువ్వు టీవీ చూడడం ఆపేస్తావో అప్పుడే నువ్వు టీవీలో కనిపిస్తావు అని చెప్పేది. అర్థం చేసుకోండి. మీరు సోషల్ మీడియా బిజీ ఉన్నంత కాలం మీరు సోషల్ మీడియాలో కనిపించలేదు. ఎప్పుడైతే మీ సోషల్ మీడియా పక్కన పెడితేనే మీరు సోషల్ మీడియాలో కనిపిస్తారు. అర్థం చేసుకోండి దయచేసి, ఓకే. అండ్ ఫైనల్గా వచ్చేసి డెవలప్ హై ఇన్కమ్ స్కిల్స్. ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడే నేను ఇంతకుముందే సార్తో డిస్కస్ చేసినప్పుడు ఆయన సార్ని నేను చాలా ఫాలో అవుతుండే, శ్రీకాంత్ సార్ని. ఆయన స్టేటస్ పెడుతున్నప్పుడల్లా చూస్తాం ఈ కాలేజ్లో జరిగిన యాక్టివిటీస్ అన్నీ కూడా. అండ్ నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ ఫ్యూ కాలేజెస్ మార్కెట్లో ఇలాంటి దానిపైన ఫోకస్ చేస్తున్నారు. దాంట్లో మన వేదా డిగ్రీ కాలేజ్ ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే కాలేజ్ లైఫ్లో ఉన్నప్పటి నుంచే స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి రాదర్ దెన్ నాలెడ్జ్. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ అనేది ఒకరి వరకే ఉపయోగపడుతున్నాయి అండ్ స్కిల్స్ మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. స్కిల్స్ అనేది రియల్ లైఫ్ ఎడ్యుకేషన్. స్కిల్స్ వల్లనే ఆ మనిషి వాల్యూ అనేది పెరుగుతుంది. సో ప్లీజ్ డెవలప్ హై ఇన్కమ్ స్కిల్స్. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే ఏముంటుంది? సేల్స్ రిలేటెడ్ వస్తుంది, రైటింగ్ రిలేటెడ్ వస్తుంది, పబ్లిక్ స్పీకింగ్ వస్తుంది, వీడియో మేకింగ్ వస్తుంది, దాని డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వస్తుంది, బిజినెస్ కోచింగ్ వస్తుంది, దాని తర్వాత చాలా వరకు వస్తాయి. ఇవన్నీ హై ఇన్కమ్ స్కిల్స్ మీరు ఎంత డెవలప్ చేసుకుంటే అంత మీరు మార్కెట్లోకి వెళ్తారు. కోడింగ్, SEO, దిస్ ఆల్ ద థింగ్స్, ఓకే. అండ్ ఇంతే కాకుండా కూడా దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఈ భూమి పైన ఎంతైతే నాలెడ్జ్ తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలే, నాలెడ్జ్ కమ్ స్కిల్స్ యూజ్ చేసుకున్న వాళ్ళే వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యారు అనమాట. సో అందుకోసమే ఇఫ్ యూ వాంట్ గుడ్ ఫ్రూట్స్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ రూట్స్. ఎవ్రీబడి డూ విత్ మీ. చెప్పండి ఇట్లా 2 చేతులు. మీకు ఫ్రూట్స్ కావాలంటే
రూట్స్ పైన ఫోకస్ చేయాలి. ఎవ్రీబడి డూ విత్ మీ లైక్ దిస్. ఇఫ్ యూ వాంట్ గుడ్ అర్నింగ్ చెప్పండి, గుడ్ అర్నింగ్, గుడ్ లర్నింగ్. కొంచెంమంది ఎట్లున్నారంటే ఆడు చేస్తుండగా నేను ఎందుకు చేస్తా అని చెప్పి కూర్చున్నాం. తదాస్తు దేవతలు రెడీగా ఉన్నాడు, వీడు దీనిపైన ఫోకస్ చేయకపోతే జీవితంలో దీనికి ఇది రాదు అని చెప్పేసి అంటున్నారు. ఈగోలు పక్కకు పెట్టండి నాన్న. కొన్నిసార్లు మనము మన పాజిటివ్ యాడ్తో తీసుకోవడంతో లైఫే మారిపోతుంది అనమాట. వన్ పాజిటివ్ డిసిషన్ ఐ హావ్ టేకెన్ ఇన్ మై లైఫ్, టుడే ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎవరి జీవితం ఏ కారణంలో ఎప్పుడు మారుతుందో వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. వన్స్ అపాన్ అ టైమ్ ఐ వాజ్ ద మోస్ట్ నెగిటివ్ క్యాండిడేట్ ఇన్ మై స్కూల్ అండ్ కాలేజ్, అండ్ టుడే ఐ వాజ్ ద మోస్ట్ పాజిటివ్ క్యాండిడేట్ ఇన్ మై లైఫ్. ఎందుకు తెలుసా, నా గురువులు వచ్చి ఇలా రియలైజ్ చేశారు, దిస్ ఇస్ నాట్ లైఫ్, దిస్ ఇస్ లైఫ్ అని చెప్పేసి. వాళ్ళు ఒక్కసారి పాజిటివ్ తీసుకున్న తర్వాత ఇలా మారాను. నేనంటే మీరన్నా ఇంత పాజిటివ్ కూర్చుని, నేను కాలేజ్ డేస్లో ఇలాంటి ఫెస్టివల్స్ అనేవి అయినప్పుడు ఎంతో కూర్చొని వచ్చి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి బయటికి వచ్చేసింది. రెండోది జై లోపల దాపెట్టారు కదా, తర్వాత తీరు తర్వాత మంచిగా ఉంటుంది. సో అలా గుడ్ లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తే గుడ్ అర్నింగ్ పైన మనం ఉంటాం. సో మీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఆపర్చునిటీ ఏంటంటే, నేను చాలా సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఆకలితో ఉన్న వాళ్ళు సక్సెస్ కావాలని, ఎందుకంటే ఇక్కడ వరకు శ్రీకాంత్ సార్ ఒక లెవెల్ వరకు మీకు నాలెడ్జ్ ఇచ్చాడు, ఒక లెవెల్ వరకు డెవలప్ చేశాడు. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత మీరు రియల్ లైఫ్లో నిజంగా అట్లాంటి నాలెడ్జ్ మీకు నేర్పించి నేను కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఎవరైతే సిన్సియర్గా నాతో పాటు వచ్చి డెవలప్ చేయాలి, ఎందుకంటే నాకు డబ్బులు ఏమొద్దు, నాకు మీకు సక్సెస్ పట్ల ఆకలి అనేది ఉండాలి. ఆ ఆకలి ఉంటే నేను హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాను. మీ గోల్స్ అచీవ్ చేస్తాడు. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? సో ఫర్ దట్ ఐ వాంట్ టు గివ్ ఇంటర్న్షిప్ అనమాట. ఒక 3 to 4 monthsకి అక్కడ మొత్తం నేనే ప్రొవైడ్ చేస్తాను, మీకు డెవలప్ చేస్తాను, మీకు ఏం కావాలంటే అది. సో వీఆర్ హైరింగ్ అని రీసెంట్గా నేను యూట్యూబ్లో కూడా ఏదైతే వేణు కళ్యాణ్ 1 million+ సబ్స్క్రైబర్స్ ఏదైతే ఛానల్ ఉందో దాంట్లో ఒక వీడియో చేసిన వీఆర్ హైరింగ్ అని. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసి లింక్ క్లిక్ చేసి మీరు ఒక్కసారి మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతనో లేదంటే సమ్మర్ హాలిడేస్లోనో మీరు అప్లై చేయండి. మీరు రండి, మీకు ఆకలి ఉంటే నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను, మీ గోల్స్ అచీవ్ చేస్తాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక 5 to 10 minutes ఎవ్రీబడి బీ విత్ మీ. సక్సెస్ కావాలంటే దాని తగ్గట్టు మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీబడి షో మీ యువర్ 2 fingers లైక్ దిస్. కమాన్ షో మీ. ఏం చేంజ్ చేసుకోవాలి? మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. వెన్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్ దెన్ ఆటోమేటిక్లీ యువర్ లైఫ్ విల్ బి సెట్. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈరోజు మన సొసైటీలో గోల్స్ పెట్టుకొని పోతుంటే మనం పాజిటివ్గా ఉన్నాం, కానీ మన చుట్టుపక్కల జనాలే నెగిటివ్గా చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలి దానికి ఒక స్టోరీ చెప్తా మీకు. ఒక 5 కప్పలు ఉన్నాయి, రోడ్డు పైన వెళ్తుంటే సడన్గా ఒక గుంతలో జంప్ చేసినాయి అనమాట. అందులోకెని 4 బీభత్సంగా ట్రై చేస్తున్నాయి బయటికి రావాలని, కానీ ఒక్కడు మాత్రం కొద్దిసేపు ఆగి ట్రై చేయడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపు అయిపోయిన తర్వాత 4 గివప్ చేసినాయి, మన వల్ల కాదు పైకి ఎక్కలేమని, కానీ ఒక్కడు మాత్రం ట్రై చేస్తూనే ఉంది. ఈ 4 కలిసి చెప్తున్నాయి, మీ వల్ల కాదు, ఆగు, కూర్చో, ముద్దుకుంటూ మంచిగా ఉండాలి. అది ఒక్కటి ట్రై చేస్తూనే ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత పైనుంచి కొంతమంది జనాలు చెప్తురే, ఆ 4 అట్లా కూర్చున్నాయి కదా, నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావు, సిట్ దేర్ ఇట్స్ వెళ్ళిపోలే. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఒక్కటి బయటికి వచ్చింది. ఆ జనాలు షాక్, లోపల ఉన్న 4 షాక్, ఎందుకంటే ఆ కప్ప చోటిదనమాట. సో మన జీవితంలో కూడా పెద్ద గోల్స్ సాధించాలంటే మనం చోటి వాళ్ళు అనేది కావాలి, అది గుర్తుపెట్టుకోండి అనమాట. ఎప్పుడైతే మన జీవితంలో కొన్ని సందర్భాల చోటి వాళ్ళు అవుతామో అప్పుడే చరిత్రను తిరగరాస్తాం. ఈ భూమి పైన ఓన్లీ ఇద్దరు మాత్రమే చరిత్రలు తిరగరాస్తారు. ఒకరు పిచ్చి వాళ్ళు, ఇంకోటి చిన్నపిల్లలు. ఎందుకంటే పిచ్చి వాళ్ళు పాగల్ కిస్కుబి నైస్ ఉంటే సార్, కుస్కుబి నైస్ ఉంటే ఎస్ ఆర్ నో? क्योंकि कुछ पाने के लिए कुछ खोने का ज़रूरी नहीं है, कुछ मैनेज करने का ज़रूरी है. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మూడోది వచ్చేసి ఫోకస్. ఈరోజు మన జీవితంలో కాలేజ్ లైఫ్లో ఉన్న వరకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ చిన్నవి ఉంటాయి. ఏది? పాస్ కావాలి, లేదంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి. కానీ ఒక్కసారి కాలేజ్ లైఫ్ అయిన తర్వాత రియల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ ఘోరంగా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మన ఫోకస్ అనేది ప్రాబ్లమ్స్ పైన ఉండొద్దు, సొల్యూషన్స్ పైన ఉండాలి. కానీ అది ఎట్లా ఉండాలి? ఎందుకంటే చెప్పినంత ఈజీ కాదు ఈరోజు. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత జాబ్ దొరకకపోతే డిప్రెషన్, ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే డిప్రెషన్, అలానే ఒక పెళ్లి కాకపోతే డిప్రెషన్, అలానే ఫైనాన్షియల్ ఇన్కమ్ సరిపోకపోతే డిప్రెషన్, అలానే పెళ్ళైన తర్వాత పిల్లలకు ఫీజులు కట్టకపోతే డిప్రెషన్, అలానే కెరియర్లో ఎదగకపోతే డిప్రెషన్, ఏం చేయకుండా డిప్రెషన్. ఇలా చాలామంది డిప్రెషన్లో మార్కెట్లో వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎంతసేపు ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తున్నారు, సొల్యూషన్ పైన కాదు. ఒక్కసారి ఆ ప్రాబ్లం పైన ఫోకస్ చేంజ్ చేసి సొల్యూషన్ పైన తీసుకొస్తే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ యువర్ లైఫ్ విల్ బి. ఇప్పుడు మనం తీసుకొద్దాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ ప్రాబ్లమ్ని జూమ్ చేసి చూస్తున్నారు, అందుకోసం మీ ప్రాబ్లం పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ జూమ్ అవుట్ అని చేద్దాం. నేను 1 2 3 అంటాను, మీరు అందరు కూడా జూమ్ అనాలి. 1 2 3 కొంచెం చేయితో అనాలి. 1 2 3 జూమ్ అనమాట. సో ఎవ్రీబడి 1 2 3
రైట్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఇది నానా కొంచెం బాత్రూమ్ తీసుకోవాలి తెలియదు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? స్టార్ ఫిష్. 1 2 3 అది కోడి. కమాన్ 1 2 3. ఆ కోడి అక్కడ ఉంటే ఇద్దరు పిల్లలు అనేది చూస్తున్నారు. 1 2 3. హైట్ జరపకపోతే ఒక స్టూల్ వేసుకొని మరీ చూస్తున్నారు. 1 2 3. బయట కొన్ని ఎనిమల్స్ కూడా ఆడుకుంటున్నాయి. 1 2 3. అక్కడ ఆడుకుంటుంటే ఇంకేమైందంటే మిగతా బొమ్మలు అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒక అమ్మాయి ఆడుకుంటుంది కాబట్టి. 1 2 3. ఏ అమ్మాయిని రివీల్ చేయబోతున్నాడు రా బాబు, మంచిగా ఉండాలి. 1 2 3. ఏ సన్నీ లియోన్ రే 1 2 3. ఓకే కాదు డిసప్పాయింట్ అయిపోయారు. ఓకే సో 1 2 3. అరే అమ్మాయి కాదు, అది బుక్ పైన కవర్ పేజ్ అనమాట. ఒక అబ్బాయి బుక్ చదువుకుంటా అలసిపోయి టైం బోర్డ్ దగ్గర కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు అనమాట. 1 2 3. ఏ టైం బోర్డ్ కాదు, అది షిప్. అది 1 2 3. అరే షిప్ కాదు, అది క్రూజ్. అది 1 2 3. అది షిప్ ఏదైతే ఉందో సిటీలో తిరుగుతుంది. బస్ పైన పోస్టర్ వేస్తారు, ఆ బస్సు పోస్టర్ ఏదైతే ఉందో అక్కడ తిరుగుతుంది. కాకపోతే అది కాదు, అది టీవీలో ఒక ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట. 1 2 3. ఎస్, ఆ టీవీలో ప్రోగ్రామ్ వస్తే ఇట్స్ ఏ పోస్టల్ స్టాంప్. ఒక పర్సన్కి లెటర్ వస్తే ఇంకో పర్సన్కి వెళ్ళి ఇచ్చాడు. 1 2 3. ఏ గట్టి చెప్పంటారు బాబు. జూమ్. ఇదంతా కూడా కిందికైనా సీన్ కాదు, ఇదంతా కూడా పైన నుంచి ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, పైన నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. 1 2 3. ఆ ఏరోప్లేన్ పైకి వెళ్ళింది. 1 2 3. ఇంకా పైకి వెళ్ళింది. 1 2 3. ఇంకా పైకి వెళ్ళింది. అప్పుడు తెలిసిన భూమి గుండ్రంగా ఉంటుంది అని. 1 2 3. అప్పుడు తెలిసిన భూమి ఇంత ఉంటుందని. 1 2 3. అప్పుడు తెలిసిన భూమికి ఇంత ఉంటుందని. ఎవ్రీబడి భూమి ఎంత ఉంటుంది? ఇంత. ఇప్పుడు ఇంతంతా ఉన్న భూమిలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎక్కడో మూలకున్న దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడో మూలకున్న స్టేట్ తెలంగాణ. ఈ తెలంగాణలో ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎక్కడో మూలకున్న డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. ఎక్కడో మూలకున్న ప్లేస్ ఆ చెప్పబట్ల ఎన్నో ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఒక ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ హాల్లో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో మూలకి కూర్చున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వెంత, బోడీ నీ ప్రాబ్లం ఎంత? ఆఫ్టర్ ఆల్ ప్రపంచంలో ఇంత మనమే జూమ్ మనకన్నా ఘోరమైన ప్రాబ్లమ్స్ ఈ భూమి పైన చాలా మందికి ఉన్నాయి. ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి మీ మదర్ పైన జూమ్ వేసి చూసిరా ఎంత కష్టపడుతుందో తను? ఈరోజు ఈ భూమి పైన 365 days ఒక లేడీ పనిచేస్తుందంటే అది అమ్మనే. షీఈస్ వర్కింగ్ 365 days వితౌట్ ఎనీ సాలరీ, వితౌట్ ఎనీ హాలిడే. సండే లేదు, రాత్రి లేదు, పగలు లేదు. ఎప్పుడైనా ఆ అమ్మ పైన వెళ్ళి జూమ్ పెట్టిరా ఎంత టార్చర్ అనుభవిస్తుందో. అందరు తిన్న తర్వాత ఆమె తింటుంది, దాని తర్వాత అందరు పండుకున్న తర్వాత ఆమె వండుకుంటుంది. ఎప్పుడన్నా ఆమె ముందర జూమ్ వేసి చూసి ఆమె ప్రాబ్లం మీ ప్రాబ్లంతో కంపారిజన్ చేస్తే అర్థమవుతుంది, ఆఫ్టర్ ఆల్ నా ప్రాబ్లం ఇంత. ఎప్పుడన్నా జూమ్ మీ నాన్న పైన వేసి చూసేదా డే అండ్ నైట్ ఎంత కష్టపడి కూడా వస్తున్నాడు. కష్టపడి కూడా అమౌంట్ సంపాదించి పాకెట్లో పెట్టుకొని రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే ఆకలి ఎందుకు తట్టుకోలేదు. ఎంత ఒక రెస్టారెంట్ కనిపించింది, రెస్టారెంట్కి వెళ్ళి డ్రెస్ కొనుక్కోవాలనుకోండి, ఎందుకు తెలుసా? ఇప్పుడు నా ఆకలి తప్పుకొని, అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తినాలనుకున్నాడు, తినలే. ఎందుకంటే ఇప్పుడు నా ఆకలి తప్పుకొని డబ్బులు నేను సేవ్ చేసినట్టయితే రేపు రోజున నా కూతురుకి ఒక డ్రెస్ కొనొచ్చు, నా అబ్బాయికి ఒక డ్రెస్ కొనొచ్చు అని ఆలోచిస్తున్నాను. నేను వచ్చినప్పుడు నుంచి అబ్జర్వ్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. మంచి బ్యూటిఫుల్ క్లోత్స్ వేసుకొని కూర్చున్నారు అండ్ అందరి ఫేస్ పైన బ్యూటిఫుల్ స్మైల్ నేను చూస్తున్నాను. అదే సింపుల్ రీజన్. ఇక్కడ మీరు ఇంత హ్యాపీగా కూర్చున్నారంటే అక్కడ మీ తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఇంత హ్యాపీగా కూర్చున్నారు. ఆల్ ద గ్రేట్ గోస్ టు యువర్ పేరెంట్స్, నాట్ ఫర్ యూ. ఏం కాదు ఇంకెన్ని రోజులు. అందుకోసం మీకు ఒకటే చెప్తున్నా, అండ్ ఒక్కటి చెప్పి నుంచి స్టేజ్ నుంచి దిగిపోతా, ఎందుకంటే మీ డే ఇంకా బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ రాబోయే నెక్స్ట్ 2 minutes ఐ వాంట్ యువర్ 100% ఫోకస్ హియర్. ఆర్ యూ విత్ మీ? ఎస్. రాబోయే 2 minutesకి 1 minute నేను గర్ల్స్తో మాట్లాడతా, ఇంకో 1 minute బాయ్స్తో మాట్లాడతా. ఇద్దరికి జస్ట్ 1 minute ఫస్ట్ గర్ల్స్కి. ఈ మధ్యకాలంలో బయట టాక్ కంటే కూతుందైతే అస్సలు కనుక. ఎందుకు? ప్రెగ్నెన్సీ టైంలో అమ్మాయిని తెలుసుకుంటే చంపేస్తున్నారు. ఆడపిల్లలు కూడా బయట తక్కువ అవుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని డబ్బులు కట్టి స్కూళ్ళలో కాలేజీలకు పంపిస్తే కొంతమంది గర్ల్స్ వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి మోసపోతున్నారు. వాళ్ళకి మోసం చేయడానికి 2 minutes, అందులో నుంచి బయటికి రావడానికి జీవితమే అయిపోతుంది. నా మోసపోయిన తర్వాత ఎవరిపైన డిపెండ్ అవుతున్నారు? మళ్ళీ అదే పేరెంట్స్. ఇప్పుడు ఆ పేరెంట్స్కి వెళ్ళి
అడుగుతుంటారు, అమ్మాయిగా తప్పు అయిపోయిందంటే అప్పుడు ఆ పేరెంట్స్ ఏం చేస్తారంటే అప్పు చేసి కట్నం ఇచ్చి ఎదుటోనింటికి పెళ్లి చేసి మిమ్మల్ని పంపిస్తారు. మీరు ఎదుటివానింటికి వెళ్తారు కట్నం ఇచ్చి, వారికి సేవ చేయాలి, పిల్లలకి సేవ చేయాలి, కుటుంబం సేవ చేయాలి. పని మనిషి అన్న బెటర్. ఎవ్రీ మంత్ వచ్చిన తర్వాత జీతం తీసుకుంటుంది పని మనిషి కన్నా ఘోరమైన బతుకు. ఇంత కష్టపడి అవుతున్నారు గర్ల్స్ ఎందుకోసం? ఇంకొకరి ఇంట్లో పని మనిషిని జాబ్ చేయడానికి. ఇంకా ఎన్ని రోజులు మా ఇండియాలో ఈ ట్రెండ్ని ఆపాలంటే, డిలీట్ చేయాలంటే గర్ల్స్ మీతోనే పాసిబుల్ అయితే. యూ నీడ్ టు వేకప్. ఆల్వేస్ రిమెంబర్, మీ సక్సెస్ ముందరలో ఉంటుంది. పరిగెత్తుకుని వెళ్ళండి. పరిగెత్తడం చేత కాకపోతే నడుచుకుని వెళ్ళండి. నడుచుకుని కూడా చేతనైతే లేదా పాక్కుంటూ వెళ్ళండి. ఎందుకంటే వెళ్ళాల్సింది లైఫ్లో ఇక్కడికే వెంటనే కాదు. ఒక్కసారి ఇలా కష్టపడి కూడా వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో ఏ చిన్న జాబ్ అన్నా పర్లేదు చేయండి. మీ కాళ్ళపైన మీరు నిల్చోండి. ఒక్కసారి మీ కాళ్ళపైన నిల్చున్న తర్వాత అదే బాయ్స్ మీ ఇంటి చుట్టూ నిల్చుంటారు ఎదురు కట్టడం ఇచ్చి చేసుకోవడానికి. అప్పుడు ఈ సీనియర్స్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనాలి, కంటే కూతుర్ని కదా. మీరు క్లాప్స్ కొట్టినంత ఈజీ కాదు. యువర్ యాక్షన్ షుడ్ స్పీక్ రాదర్ దెన్ యువర్ వర్డ్స్. మాటలతో కాదు చాలా. రెండోది, ఎవరో అబ్బాయి హ్యాండ్ ఇచ్చాడనో లేదంటే ఎవరో అబ్బాయి మోసం చేశాడనో దయచేసి ఏంటంటే మీరు హట్ కాకండి, డిసప్పాయింట్ కాకండి, డిప్రెషన్కి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, రియలైజ్ అవ్వండి. ఎందుకంటే ఒక గిఫ్ట్కో, ఒక మాటలకో, ఇంకేదో దానికో మీరు పడిపోతే వాల్యూ అది కాదు. హ్యావ్ ఎ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక డాగ్ ఏదైతే ఉందో అది అక్కడ కూర్చొని ఉంది. దాని ముందర దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా 2 సార్లు ఇట్లా తిరిగిన అనమాట. ఇప్పుడు ఆ డాగ్ ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? కరుస్తుంది. వావ్, నైస్. డాగ్ 2-3 సార్లు దాని ముంగడ తిరుగుతూనే అది లేచి కరుస్తున్నప్పుడు కొంతమంది, అందరు కాదు, కొంతమంది గర్ల్స్ వాళ్ళ చుట్టూ 2 సార్లు 3 సార్లు తిరిగి అప్పటి వరకు మీరు ప్రపంచాన్ని ఫాలో కావాలి. నేను ఇప్పుడు కొంతమంది నన్ను డిఫరెంట్ ఇస్తున్నారు, కొంతమంది అయితే రే పోరా అని తిడుతున్నారు. ఎందుకు తెలుసా? నా లవ్ బ్రేకప్ అయిపోయింది. లవ్ బ్రేక్. అరే నేను 2 నిమిషాలు చెప్తేనే బ్రేకప్ అయితే అది లవ్వే కాదు, అది తెలుసుకో. లవ్కి బ్రేకప్ ఉంటావు నాన్న, నా సొంతోడు ఉండమని చూసి చెప్పిన. నేను ఇక్కడ బ్రేకప్ రమ్మని చెప్తలే. ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎన్ లిమిట్స్, సర్టన్ స్టేజ్, సర్టన్ టైం. అది నేను చెప్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఏంటంటే ఫోకస్ ఆన్ కెరియర్. లవ్ ఉండండి, సిన్సియర్ పెట్టుకోండి. ఒక టైం వచ్చిన తర్వాత, గోల్స్ అచీవ్ చేసిన తర్వాత అప్పుడు కలుస్తారు చూడండి. అదే లవ్, ట్రూ లవ్ అంటారు. ఎందుకంటే ఈరోజు విరాట్ కోహ్లీ, అనుష్క ట్రూ లవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు గోల్స్ అచీవ్ చేసిన తర్వాత పెళ్లి చేస్తున్నారు. మనకే టికానా లేదు, మనకే ఈరోజు ఒక మన తల్లిదండ్రుల పైన ఆధారపడి బతుకుతున్నావు. అమ్మాయిని ఎట్లా పోషిస్తావు నువ్వు కూడా తెలుసుకో. అమ్మ 4 ముక్కలు మంచి మాట్లాడితే నాన్న ఎప్పుడు పోతావు, తర్వాత రోడ్డు పైన ఉండాలి. మనం అర్థం చేసుకొని బయట సొసైటీలో ఏమవుతుందో మేల్కోండి కొంచెం ప్లీజ్, దయచేసి. అండ్ ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఒకటే అనమాట. ఏంటి అంటే, డ్రీమ్స్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయమే. డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం కూడా ఆర్డినరీ విషయమే. కానీ డ్రీమ్స్ కోసం అన్నీ పెట్టి కష్టపడడం ఎక్స్ట్రాడినరీ విషయం. దిస్ ఇస్ వన్ టైం లైఫ్. ఇది రిహార్సల్స్ అవుతలే. ఒక మూవీలో యాక్షన్ చెప్పిన తర్వాత యాక్టింగ్ చేస్తారు, తర్వాత కట్ అంటే మళ్ళీ రీటేక్ తీసుకుంటారు యాక్టింగ్ రాకపోతే. కానీ నువ్వు పుట్టినప్పుడు యాక్షన్, చచ్చిపోయేటప్పుడు కట్, మధ్యలో రిహార్సల్స్ లేవు. రిహార్సల్స్ చేయకండి దయచేసి, ఎందుకంటే అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నాను నేను, యూనిక్ లైఫ్ అనే ఒక యాప్లో ఒక కోర్స్ కూడా మీకోసం రెడీ చేస్తున్నాను. ఎందుకంటే యూత్కి అవసరం అది, గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్. మీరు మీ జీవితంలో ఎన్నిసార్లు థ్యాంక్ యూ అనే పదాన్ని యూజ్ చేస్తే అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇంత బ్లెస్సింగ్స్ వస్తే అంత సక్సెస్ అవుతారు. దాని రిలేటెడ్ యాప్లో ఒక 28 days మ్యాజికల్ టాస్క్ అనేది పెట్టిన ఫ్రీ. చూడండి, టాస్క్ ఫాలో అవ్వండి. 5 daysలోనే నువ్వు చాలా మార్పులైన ఫీడ్బ్యాక్ ఇస్తారు. అర్థం చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ సిన్సియర్ థ్యాంక్స్ టు వేద డిగ్రీ కాలేజ్. అండ్ బిఫోర్ నేను ఏం చేసే ముందు ఉంది ఒక్క నిమిషం. ఇప్పటి వరకు మీ గురించి మాట్లాడినా, ఇప్పుడు మీ గురించి కాదు, మీ వెనకాల బ్యాక్ బోన్గా సపోర్ట్ ఉన్న వేద కాలేజ్ మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే 2015లో నేను వేద డిగ్రీ కాలేజ్లో ఒక వర్క్షాప్ చేస్తాను. అండ్ చాలామంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి పాస్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలుసు అప్పుడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఆ ప్రోగ్రాంలో జరిగిందో, కాలేజ్లో ఎంత బ్యూటిఫుల్గా మెమరబుల్ డేస్ అనేది అప్పుడు ఉండేను. నేను వచ్చిన అప్పుడు కాలేజ్లో. ఓకే, తర్వాత కట్ చేస్తే ఇప్పుడు నేను వచ్చాను. అప్పుడప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుందేమో అని రావడం మాత్రం. అండ్ 2015లో నేను వచ్చినప్పుడు 200 స్ట్రెంత్ ఉండే. అండ్ ఈరోజు నేను తెలుసుకున్నాను 1600+ స్ట్రెంత్ అనమాట. ఇట్స్ ఎ మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. రెండోది,
ఒక బాహుబలి మూవీ ఏదైతే చూసారో దాంట్లో ప్రభాస్ అనేది మనం చాలా మంది ఇంప్రెస్ అవుతాం, చాలా మంచి స్టార్ అంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, బాహుబలిని మూవీ హిట్ కావడానికి, ప్రభాస్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి కారణం అక్కడ వెనుకలు ఉన్న రాజమౌళి డైరెక్టర్ గారు. ఓకే, అండ్ ఆల్సో వెనుకల ఉన్న బ్యాక్గ్రౌండ్లో క్యారెక్టర్స్ లైక్ కట్టప్ప ఇంకా మిగతా వాళ్ళు. ఇక్కడ మహిస్మతి సామ్రాజ్యం ఇస్ నథింగ్ బట్ వేద డిగ్రీ కాలేజ్. ప్రభాస్ ఇస్ నథింగ్ బట్ మీ అందరు స్టూడెంట్స్. ఇంకా రాజమౌళి ఇస్ నథింగ్ బట్ అవర్ శ్రీకాంత్ సార్. ఇంకా కట్టప్ప ఇస్ నథింగ్ బట్ అనురాధ మేడం అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా మీరు కూర్చున్నారు. అండ్ నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది, వేద డిగ్రీ కాలేజ్లో చదువుకున్న స్టూడెంట్స్ లైఫ్లో వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడ కూడా వంచుకొని బతికే అవసరం ఉండదన్న కాన్ఫిడెన్స్. ఎందుకు నేను చెప్తున్నా, ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని డిఫాల్ట్. ఒక పర్సన్ అతని గోల్స్ను కూడా పక్కన పెట్టి నా పిల్లల గోల్స్ నా గోల్స్ అని కాలేజ్కి లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి డే అండ్ నైట్ కష్టపడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రౌడ్గా ఉండేటట్టు మీ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సన్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే లిటరల్లీ నేను లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి సార్ని దగ్గర నుంచి చూస్తున్నాను, శ్రీకాంత్ సార్ని. అతను ఎప్పుడు కూడా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు పిల్లల గురించే మాట్లాడతా తప్ప అతని పర్సనల్ గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అతనికి ఒకటే ఉందన్నమాట, నేను సొసైటీకి కాలేజ్ పెట్టిన ఎందుకు అనంటే ఒక మంచి లీడర్స్ని, కరెక్ట్ అయి చాలామంది ఉన్నారు అలాంటి కరెక్ట్ కాని లీడర్స్ని, ఒక మంచి ఎంటర్ప్రెనర్స్ని నేను సొసైటీకి అప్పచెప్పాలనే కాలేజ్ గోల్ పెట్టుకొని పెట్టినానన్నాడు. అట్లాంటి పర్సన్కి మీరందరూ కలిసి సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క వ్యక్తి తలుచుకుంటేనే ఈరోజు వేద డిగ్రీ కాలేజ్ ఇక్కడికి వస్తే మీలాంటి స్టూడెంట్స్ అందరూ కలిసి సపోర్ట్ చేస్తే మన వేద డిగ్రీ కాలేజ్ తెలంగాణలో నెంబర్ 1, ఇండియాలో నెంబర్ 1 అని అవుతుంది. ఎందుకంటే కాలేజ్ నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేది అనేది లావ్ అయిపోతుంది. అర్థం చేసుకోండి, తిరిగి ఇచ్చేది. ఎందుకంటే ఒక పర్సన్ ఒక కాలేజ్ ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు. ఇందాక నేను ఒక బ్రోచర్ తీసుకున్నాను, ఇయర్ మొత్తంలో ఏం యాక్టివిటీస్ చేశారని చూస్తే కౌంట్ ఎంత అంటే ఇయర్ మొత్తంలో 10 కాదు, 20 కాదు, 30 కాదు, 50 కాదు, సెంచరీ క్రాస్ చేశారు ఇయర్ మొత్తంలో కూడా యాక్టివిటీస్. కొన్ని కాలేజ్లో మొత్తం జీవితం మొత్తం కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు జీవితం ఆ 1-2 మర్చి ఏడబెట్టుకుంటారు. ఈరోజు జీవితంలో ఏడబెట్టుకుంటారు ఎసానో. కానీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండడం మ్యాండేటరీ, కానీ దాంతో పాటు స్కిల్స్ ఉన్నాడు మార్కెట్లో కింగ్. అట్లాంటి స్కిల్స్ అనేది మీ లోపల నింపుతున్నందుకు మీరు చాలా బ్లెస్గా ఫీల్ కావాలి, చాలా అదృష్టంగా ఫీల్ కావాలి. ఎందుకంటే అలాంటి కాలేజ్ మేనేజ్మెంట్ మీకు దొరికినందుకు. అండ్ రీసెంట్ కూడా మనకి రిజల్ట్స్ కూడా వచ్చినాయి అనమాట. డిగ్రీ రిలేటెడ్ ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ మార్కెట్లోనే 85%+ తోని మనకు రిజల్ట్స్ అనేది వచ్చినాయి అనమాట. ఇందాక నాకు ఇన్ఫర్మేషన్ కొట్టారా? షాకింగ్ ఉన్నారు సార్, పాస్ అయితేనే చాలా అనుకున్నాం మేము. బట్ రైట్. సో మీ అందరికి ఒకటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో పాస్ అయి వెళ్ళిపోతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, ఇంకా సొసైటీలో మీ తల్లిదండ్రులు కాలేజ్ పేరు అనేది నిలబెట్టకుండా పర్లేదు, పడేయకండి. అజాల్నా. రెండోది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మామూలు బ్లడ్ ఉండదు వీళ్ళకి. ఫస్ట్ ఇయర్ ఎట్లుంటే చెప్తాను నేను. ఎవడన్నా కొట్టినా కలర్ఫుల్, కొట్టిపించుకున్నా కలర్ఫుల్, వీడు ఇంకొని కొట్టే కలర్ఫుల్ ఉంటుంది. ఎవడన్నా వచ్చి ఈయన కొడితే కూడా కలర్ఫుల్లే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో పాపం మనకి ఏం అర్థం కాదు, సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి కొంచెం అర్థమవుతుంది, థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి ఎంజాయ్ చేయంటారా బాబు, బ్యాక్లాగ్స్ ఉంది సీరియస్ ఇస్తాను. సో అందుకోసం ఫస్ట్ ఇయర్ నాన్న తమ్ముళ్ళు చెల్లెలు కొంచెం లైఫ్ కలర్ఫుల్ ఉందని ఎక్కువ పోకండి, మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది, ముందే కంట్రోల్లో ఉండండి. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఇయర్కి వస్తారు. సో సెకండ్ ఇయర్ అందరికి కూడా 2 చేతులు జోడించి మరీ చెప్తున్నా, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లైఫ్ థర్డ్ ఇయర్ చేతిలో ఉంది. అంటే సెకండ్ టు థర్డ్ ఇయర్ పోతుంది కదా, వాళ్ళ చేతిలో ఉంది. సో ప్లీజ్ దయచేసి ఇంకొకరికి మీరు ఇన్స్పిరేషన్ ఉండండి. కాలేజ్లో మీరు ఇంకా చాలా బ్యూటిఫుల్ యాక్టివిటీస్ చేయండి అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ అబ్జర్వింగ్ యూ, దే ఆర్ కాపీయింగ్ యూ, దే ఆర్ బిహేవింగ్ లైక్ యూ, దే ఆర్ టాకింగ్ లైక్ యూ. సో ప్లీజ్ యూ ఆర్ ఏ రోల్ మోడల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. అండర్స్టాండ్. అందరు కూడా షో మీ యువర్ 1 finger లైక్ దిస్, రొటేట్, టచ్ యువర్ చిన్. చిన్న అంటే అది కాదు, ఇది చూసిరా, నేను ఏం చెప్తే మీరు అది చేసిరా కాదు, చూసింది చేశారు. అట్లనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఆమె అట్లా డ్రెస్ వేసుకొచ్చింది, నేను కూడా అట్లనే వేసుకొస్తా, వాడు తిడుతున్నాడు నేను కూడా తిడతా, వాడు కొడుతున్నాడు నేను కూడా కొడతా. అట్లొద్దు, ఒక రోల్ మోడల్ లాగా ఉండండి. ఎందుకంటే సభ్య సమాజానికి ఏదైనా మెసేజ్ చేయండి, సభ్య సమాజం అబ్జర్వ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం వచ్చినందుకు. ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు కొంతమంది అడిగారనమాట నాకు ఫ్రెండ్స్, ఏమనంటే వేణు కళ్యాణ్ అక్కడ ఫేవరల్ పార్టీ, అక్కడ పోయి నువ్వేం చేస్తావు, ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంటుంది, అక్కడ నువ్వు ఏమైనా జనాలు మోటివేట్ చేస్తావా, అది టైం పాస్ సిచ్యువేషన్ కాదన్న.
సరే అని చెప్పి నేను ఇగ్నోర్ చేసిన. ఇక్కడ స్టేజ్ పైనకి వస్తున్నప్పుడు లోపల మనసులో ఒకటే అనుకున్నా, గాడ్కి ప్రే చేసిన, గాడ్ ఈరోజు ఇంతమంది చేంజ్ చేయకుండా పర్లేదు, ఇందులో నుంచి నలుగురిని చేంజ్ చేసిన నా జన్మ ధన్యమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ భూమి పైన ₹1 తీసుకోమో, చనిపోయిన తర్వాత శ్మశానాన్ని వాళ్ళకి మనం మోసుకుపోయేది ఆ నలుగురే. ఆ నలుగురిని చేంజ్ చేసినా కూడా నాకు చాలు. ఈరోజు బై గాడ్ గ్రేస్ ఐఎమ్ రన్నింగ్ ఆల్మోస్ట్ 20 కంపెనీస్, 2 జూనియర్ కాలేజెస్. ఐఎమ్ అర్నింగ్ వెరీ గుడ్ ఇన్కమ్. అయినా కూడా ఇది ఎందుకు నేను స్పీచెస్ రిలేటెడ్ ఈరోజు చేస్తున్నట్టే, దిస్ ఇస్ మై ప్యాషన్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ లేని రెస్పెక్ట్ ఈ ప్రొఫెషన్ దొరుకుతుంది. అండ్ అట్లాంటి చాలామంది ఈరోజు రోల్ మోడల్గా కొలుస్తారు. అందుకోసం నేను ఏం డిసైడ్ చేశానంటే, ఈ జన్మకి జనాలకు అంకితం చేసిన, జనాల గోల్స్ అచీవ్ చేయడమే నా గోల్ ఈ జన్మకి. అండ్ ఐఎమ్ సిన్సియర్లీ వర్కింగ్ ఆన్ దట్. విత్ దిస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. రేజ్ యువర్ హ్యాండ్, టర్న్ బ్యాక్, థ్యాంక్ యూ సార్. బై ద వే, యాజ్ ఎ బ్రదర్ లాగా, యాజ్ ఏ ఫ్రెండ్ లాగా మీకు సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే నేను మీకు ఎక్కడన్నా మీరు డిమోటివేట్ అయినప్పుడు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే జెన్యున్గా. సో దానికి నేను ఏం రికమెండ్ చేస్తానంటే, ఇన్స్టాగ్రామ్ వేణు కళ్యాణ్ 01, వేణు కళ్యాణ్ టైప్ చేస్తే వచ్చేస్తారు. వేణు కళ్యాణ్ 01లో మీరు ఏదన్నా మీకు డిప్రెషన్ లైఫ్లో మంచిగా ఉంటే చెప్పకూడదు నాకు, ఇంకేదైనా విషయం నా దగ్గర రాకూడదు. మీరు లైఫ్లో ఏం క్లారిటీ లేకపోతే, డీమోటివేట్ అయితే జస్ట్ మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఆడియో మెసేజ్ ద్వారా సరే మీకు నేను సొల్యూషన్స్ ఇస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ యాజ్ ఎ బ్రదర్, లైక్ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. Our honorable principal sir, Mr. Srikanth Reddy sir, to come on the dais. అనుకున్నాను ఇది ఫస్ట్ టైం లాస్ట్ వేద డిగ్రీ కాలేజ్లో నా స్పీచ్. ఎందుకంటే ఆల్రెడీ నాకన్నా మోటివేటెడ్ శ్రీకాంత్ సార్ ఉన్నప్పుడు నా అవసరం వల్ల కాలేజ్లో ఉంటుందని అనిపించింది. నేను శ్రీకాంత్ సార్కి ఆ రోజు ఆయన పర్సనాలిటీ, ఆయన మాట్లాడే విధానం, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఒకటే చెప్పాను, సార్ మీరు దయచేసి కాలేజ్కి పరిమితం కాకండి, మీరు కూడా మంచి స్పీకింగ్ స్కిల్స్ మీ లోపల ఉన్నాయి, నాలాగా వచ్చే ట్రైనర్ ఎంతోమంది స్టూడెంట్స్కి మోటివేట్ చేయమని అదే రోజు చెప్పిన. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఫస్ట్ ఇంట్లో గెలిచాం, తర్వాత ప్రపంచం గెలిచామని, ఫస్ట్ మా స్టూడెంట్స్కి నేను లీడర్స్ చేసి తర్వాత ప్రపంచంకి వస్తానన్నాను. నిజంగా ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్ పర్సన్. ఇప్పుడు కూడా ఆయన కాళ్ళు భూమి పైన ఉన్నాయి, కానీ గోల్స్ మాత్రం ఆకాశానికి అందుకుంటున్నాయి. అట్లాంటి విజనరీ పర్సన్తో మీరు ఉండడం అనేది నిజంగా మీ అదృష్టవంతులు. ఈయన దగ్గర నుంచి ఆ కమిట్మెంట్ తెచ్చుకోవాలి, ఈయన దగ్గర నుంచి ఆ విజన్ చూడాలి, ఈయన దగ్గర నుంచి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీరు నేర్చుకోవాలి. మీరు ఎక్కడో చూసి బయట వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఇన్స్పిరేషనల్, ఒక మోటివేషనల్ పర్సన్ మీ ముందల్లో ఉన్నాడు. సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఏ మెంటర్, ఒక మెంటర్ లాగా తీసుకోండి. ఎప్పుడైనా మీకు టైం ఉంటే, ఆల్రెడీ ఆయనే మోటివేట్ చేస్తారు, మళ్ళీ కూడా చెప్తున్నాయి, టైం ఉంటే అతని దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, 5 నిమిషాలు మాట్లాడండి, అప్పుడు దాని రిజల్ట్ ఏదో వస్తుంది. కానీ జనరల్గా పిలిచి మీకు చెప్తుండొచ్చు మేబీ, బట్ మీరెళ్ళి మాట్లాడండి. మీరెళ్ళి ఇంకొక సార్ దగ్గర నుంచి ఆ నాలెడ్జ్ మొత్తం కూడా తీసేసుకోండి, అండ్ మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కానీ. సో విత్ దిస్ ఐ లైక్ టు షో మై గ్రాటిట్యూడ్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. ఎస్ ఆర్ నో? కెన్ వి షో అవర్ గ్రాటిట్యూడ్? ఒకసారి వేద డిగ్రీ కాలేజ్కి, శ్రీకాంత్ సార్కి, అనురాధ మేడంకి, ఆల్ ద ఫ్యాకల్టీస్కి మీరందరూ కూడా ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాస్ కొట్టాలి. ఎందుకంటే దట్ ఈస్ యువర్ ట్రూ గ్రాటిట్యూడ్. 20 సంవత్సరాలు చేస్తాం. ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ఎవ్రీబడి. ఎందుకంటే ఈ ఫ్యాకల్టీస్ గురించి కూడా నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా చాలా మందితో లిటరల్లీ అప్పుడు వర్క్షాప్ అయినప్పటి నుంచి నేను చూశాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. వాళ్ళకున్న శాలరీస్ కంటే వాళ్ళకి వచ్చే శాలరీస్కి వాళ్ళు బయటకు వెళ్ళి కూడా జాబ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రిపేర్ అవుతారు, కాలేజీలో కూడా మీకు లెసన్ చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రిపేర్ అయిపోతే వాళ్ళ హస్బెండ్ వైఫ్ కూర్చోమని చెప్పలేదు, ఒక 5 నిమిషాలు కూడా నేర్చుకోలేరు. రోజు క్లాస్ రూమ్లో ప్రాబ్లం చెప్తారు, 6 గంటలు 7 గంటలు 6 క్లాసులు 7 క్లాసులు చెప్తారు కదా, వాళ్ళ వాళ్ళకు కూడా డీప్ ఏది ఎంత నిలవడండి, ఇంత కంఫర్ట్ జోన్ ఉండాలంటే అంత కంఫర్ట్ జోన్ ఉంది. ఫెవికాల్ ఫ్రెండ్స్కి పెట్టుకో, ఆ చేతిలో నిలవడం లాస్ట్లో. ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రిపేర్ అవుతారు. వాళ్ళ హస్బెండ్ వైఫ్ అడతారు, ఎందుకమ్మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అవుతున్నావు, మన ఇంట్లో కూడా పిల్లలను కొంచెం అర్థం చేసుకోండి అంటే, అప్పుడు ఫ్యాకల్టీ గుండెల నుంచి వస్తుంది, ఇంట్లో కూడా మన పిల్లలే, కాలేజ్లో కూడా ఒక చెట్టు ఏదైతుందో ఆ చెట్టు ఎదిగిన తర్వాత తన నీడ మర్చిపోయి ఎదుటి వాళ్ళకి నీడ ఇవ్వాలనుకుంటుంది. అట్లా మీ ఫ్యాకల్టీ కూడా వాళ్ళ లైఫ్ మర్చిపోయి మా పిల్లలకి లైఫ్ ఇవ్వాలనుకుంటారు. అలాంటి ఫ్యాకల్టీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వస్తాయి. ఎందుకంటే తెలుసు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
అరుస్తారు, వాళ్ళ పైన ఎంత సడన్లు వేస్తారు, ఎంత జోకులు వేస్తారు, అది భరించుకుంటూ కూడా మీకు లెసన్ చెప్పడం అంటే అంత మామూలు విషయం కాదు. ప్లీజ్ హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఒకప్పుడు ఎలా ఉందంటే చాలా మంది స్టూడెంట్స్ కలిసి మంచి గురువు కోసం వెతికేవాళ్ళు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా మంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. అట్లా మీరు మంచి స్టూడెంట్గా ఉండి గురువుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయి మీ బెస్ట్ ఇవ్వండి, అప్పుడు మీ బెస్ట్ వాళ్ళు తీస్తారు. ఆల్వేస్ సరెండర్ టు యువర్ గురువు మై డియర్ ఫ్రెండ్స్, దెన్ యూ కెన్ క్రియేట్ హిస్టరీస్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. That was really wonderful and inspirational to all our Vedians. Hello, Radiance. How are you all? Wow, what an energy, sir, seriously. It was like inspiration to all the Vedians, sir. It was like 30-minute session is like 30 seconds. Really, give a big round of applause for our Vedic Kalyan, sir. Such an inspirational words to all the Vedians, especially for girls and also for boys. Only 3 things you guys need to learn. One is freedom. Second thing is respect, and the third thing is people they need to speak about you. That is legacy. So that is what Vedic Kalyan sir trying to tell to you. Hope my Vedians they are going to do it. You will prove it. I know I have confidence on. Are going to do it or not? Are you sure? I know I have very confidence on you. So respected dignitaries, Vedic Kalyan sir, he is the motivational speaker and a given training to millions of people in Telangana and Andhra Pradesh. Sir, seriously, we have taken a lot of inspiration from you because I still remember in 2014 you came to Veda Degree College for workshop. Nearly 100 students they attended that workshop. In 100 students, before regarding discipline wise, they are normal. Once after that workshop, that 100 out of 100 students, 90 students right now they are doing very good jobs with proper discipline. That is the transformation they have to learn from you, sir, Vedic Kalyan sir. Seriously, sir, your words are like weapons for them actually. In such a way, sir, I am very much thankful for you for accepting our request and for being a part of Veda Degree College Feather Party 2023. And also today's guest of honor, Harshit Reddy and Ananya. These guys are really hardworking, determination. We need to learn a lot of things because see, their age is just 25. Today they are standing on the desk, they are representing whole college. Am I right or wrong? So everyone has the capacity to do anything in your life. Only the thing is you need to focus on that. Focus means first you need to have the goal. If you have a goal, then you can do anything like Ananya and Harshit. Really, all the best for your future projects. Harshit and Ananya, you guys have done tremendous job, and you are acting. Just now I've seen your movies like male movie and your 30 Weds 20, right? I have seen nearly 20 million people have watched that video. So it was really amazing. And especially today's guest of honor, my brother, Sri Palit, because he is the best example for all the students who are sitting here actually. Because once a student, he is like you before, at the age of 24, 25. So one day he has taken a decision that I want to be something. It's mandatory because or else there is no life. So once if you take a decision that I need to be something, he took that decision at the age of 24, 25. Within 1 year, he pursued his MS and he got a job without seeing anyone in his career. So that type of dedication, that type of commitment he has taken. But really we need to take an example for the students. Give a round of applause for Sri Palit. So, especially today's farewell. Am I boring today? Are you sure? So today's farewell actually. So final year students. Seriously, I'm gonna miss you a lot. But unfortunately, you are going to step into another milestone in your career. So all the best, all my good wishes are with you. So whenever you want any support, any suggestions or something from the college, your gates are always, or Veda Degree College gates are always open for Vedians. So only one thing I want from you is, after achieving your success, you need to come to me and you need to share your success to the Veda College, and one day you guys need to come as a chief guest to the Veda Degree College. In such a way you guys need to be. So that is what I'm expecting you from all the final year students. And today is like all Hyderabad.
all Champapet youngsters are in the Vijaya Convention. Am I right or wrong? All beautiful girls and handsome boys are in the Veda, in Vijaya Convention today. And have you observed today? All the youngsters on the dais, all dignitaries, chief guests, everyone they are youngsters. So my intention is, my students at the age of 25, 26, you need to get success in your careers, and one day you have to be in front of everyone. So that is what my Veda students they need to do. Always I am ready to help in each and every aspect for the Veda students. So last but not least, I would like to tell you about our annual report. See, we started our college this academic year in the month of July. Am I right or wrong? From July to May 1st. You know one thing, how many activities, how many events, how many celebrations, how many campus training recruitments, how many campus placements we have done. Till now, Divya ma'am, she is writing about the events, activities. She took nearly 3-4 hours to write the events names actually. So we crossed century actually. So that is the spirit, that is the participation, that is the coordination we are getting from Veda faculty. So we need to give a big round of applause for all the faculty members who are sitting over here. Because today, you guys are enjoying this farewell party in the sense, the reason behind is our faculty members, because they have done really tremendous job in their job. Because in 10 months, we need to finish 2 semesters. Each and every semester there will be 4 months. And this final semester they have given only 2 months. In 2 months time, we need to complete our syllabus. At the same time, we need to focus on activities, presentations, jam sessions, debates, and campus recruitment trainings, placements, a lot of things we need to do. So, only it is possible with our Veda faculty. Am I right or wrong? So, that type of hard work, dedication of faculty members they are doing for you, because even they are having the family, even though they are thinking you as their kids, that's the reason they are giving everything for the student. So, that is the inspiration, that is the thing we need to learn from faculty members. Give a big round of applause for all the faculty members. And, yeah. I started this college in 2014 with only 50-60 students. Today we are with only one block. I still remember in 2014 with one section there are 45-50 students in 2014, and another ma'am is with me at that time also. Still she is here, and at that time also ma'am is there. And within short span, within 6-7 years, our college strength is more than 1,600 plus students, and with 3 blocks in the campus. And this semester we are going to go with new block with the digital AC campus. That is the thing, all the support I am getting from the students and faculty. That's the reason today we have with this report and all. And coming to the result analysis, this year, final year students, passed out students last year. Maximum first year students, they think that initially, if I pass in all subjects, I will be happy. But only 10% of the students they will pass in the first year. 20, maximum 30. But once if they enter into the final year, maximum 90-95% of the students who comes to college regular, who listen to the faculty, the result will be 82.5% in the last year. So that is the thing. If you come to college, you people are going to get the output from the college. And next slide, please. And coming to the academics, you already know that we are having guest lecturers like cyber security, the road ahead, a successful career, and also you will be having practical sessions are there like password locking system, data science workshop, step batch, and also you are having recently Sucharita ma'am, I think so, technical quiz she conducted. There are a lot of innovative, creative aspects in the college. Only the thing is, students they need to learn in college. If you learn, then in the future you will earn. I'm right or wrong, sir? As sir said. So you guys need to learn in the college. In the future you have to earn, and you need to give back to the college again. Okay? And next, and the cultural activities, as you know, we'll start our cultural activities with freshers party and a lot of activities. I don't want to read out all the things: Ganesh immersion, Bathukamma, New Year celebrations, Rangoli, freshers, convocation, lot more activities in the college. And next slide, please. And trainings, as I already told you, you will be having regular trainings are there: cloud fundamentals, digital marketing, campus recruitment training, and also you're having skill development certification, soft skills, presentation skills. There are a lot of training sessions in the college. Next slide, please. And also you do have campus placements with different types of companies. They approached our college, our students they got placed in the different types of companies in the college. And like ICICI Bank, AGS Health, Bank Tax, T-Hub, and this special appreciation goes to our Bharat sir. He is the placement officer. He is trying to give the best for the students, and students are getting placed in the college. Yes, we need to give a round of applause for Bharat Kumar sir and Chandrakant sir for supporting you in each and every aspect. And next slide, please. And coming to sports. Do we have really in college?
Are you sure? So, not only for boys, we do have for, am I right or wrong? So, equal preference for boys and girls in Veda College in sports also. Not only academics, in sports also we are having. And this, we need to appreciate our Madhu Kumar sir because he is, with proper determination, he is training the students. We need to give a round of applause for Madhu Kumar sir as the physical director of the college. And recently, our college team, they participated in Sakshi Premier League. And there are students in cricket teams. They used to play for universities and also for Ranji trophies. Our students, they competed with them and they entered into the finals. And they lost the match in the finals, but according to me, they won the hearts of Veda College. Seriously appreciate and congratulate all the Sakshi team players who have done a great job actually. And also, few students they are playing for Usmania University. Girls, they participated in Usmania University cricket team, kabaddi and all. And next slide, please. So, coming to disciplinary committee, Veda. Veda means Vedians are very energetic with proper discipline, with gratitude, with attitude. That is the specialty of Veda students actually. So, Veda itself says that discipline. So, Veda students are very energetic with discipline, with proper attitude. And also they are having faculty development programs in the college to train the students and also to train the faculty members to train the students. So that is what we are providing in the college. And next slide please. And other activities we are having. So these are the activities we are celebrating in the college. And we started up with orientation program in the last academic year. Recently we are ending with, this Eve of 7 habits. Seriously, Eve of 7 habits. If you really follow those 7 habits, each and every student was sitting here, in some days, they will be in some other level. So that is the specialty of Eve of 7 habits. That credit goes to our Swapna ma'am. She done tremendous job for making it success, 7 habits. And last but not least, next slide please. And also we are having campus visits and new implementations in 2022. So if I speak about our college, it will take more half an hour. So it is enough about our annual report. So the thing is, what I want to tell you is, within the short span, I need to provide this many activities in the college. At the same time, I need to finish the academics. At the same time, I need to focus on result. So it is not possible without the support of our faculty and also without the support of Veda students. So that is the specialty of Veda students. So once again, I congratulate and thank each and everyone who have given this opportunity. And special thanks to our Venu Kalyan sir for your motivational speech with, speech with emotions. So that 30 minutes, it's like 30 seconds, sir. It was really awesome and amazing. It, like in some situations, it was like goosebumps. Girls are like dancing over there, and the weapons you have provided for them, it was really awesome. Just follow whatever the Venu Kalyan sir explained to you. If you follow, you will be perfect. If you don't follow, sir has said, at last 4 people, if they're happy, he's happy. So that is what, because we are trying to give the best for the students. If you take it properly, you will give it properly. So that is what you can do it. And once again, all the best for all the final year students. And I cannot take the names, each and everyone, they are very good. You supported me in each and every aspect. So for your, for your support, for your coordination with your teamwork, we are here today. So I can say only one thing, good boy, and all the best for your future endeavors. Thank you. Thank you so much for giving me this opportunity. ఒకసారి ఆ సాంగ్ మళ్ళీ వింటే డిజర్వ్స్ ఆ సాంగ్ ఎంత యాక్టివిటీస్ అసలు ఆ 365 డేస్ ఎట్లా జరగనే నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ హాలిడేస్ వస్తుంది, ఫెస్టివల్ వస్తుంది, అది వస్తుంది.
समझ रहे? क्या बोलो बच्चों? ओएलसीडी क्या बॉस? तो ये मेरे को एक शायरी याद आई हैदराबादी की, है बच्चान ये चांदनी इस रात का श्रृंगार कर, है बच्चान ये चांदनी इस रात का श्रृंगार कर, और बह रहा है लहू नसों से, आओ हम तुम प्यार करें, आओ हम तुम प्यार करें। इस रंगीन सुबह को हम तुम पर क्यों बर्बाद करें? इतने लोग हैं यहाँ, क्यों ना हम उनसे प्यार करें? चलो ये तो बहुत हो गया शेर और शायरी, तुम्हारा मूड के सब जगह पर पक गए। तो नेक्स्ट परफॉर्मेंस है कुछ अमिताभ बच्चन से रिलेटेड गाइस। सतीश सर का स्पेशल अमिताभ बच्चन गाइस, बी रेडी विद योर परफॉर्मेंस।
छोटी छोटी नाटी छोटी नाटी छोटी नाटी जिसकी बीवी छोटी उसका भी बड़ा नाम है गोद में बैठा लो अरे गोद में बैठा लो बच्चे का क्या काम है गोद में बैठा लो बच्चे का क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला जो है नाम वाला वही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है सतीश सर का परफॉर्मेंस सबसे अलग ही रहेगा। अमिताभ बच्चन को दिखाइए बैठे बैठे लोगों को। अमिताभ बच्चन से ज्यादा लोग अपनी पब्लिक को एंजॉय करें पूरे चले। वो तो सही है। अब नेक्स्ट परफॉर्मेंस देखो, एक थोड़ा बात करेंगे अब। ठीक है। आज अलग एक चमक दिख रही तुमको। चमक तो बहुत दिख रही है यहाँ पे। अरे वो वाली चमक नहीं, वो तो मेकअप की चमक है। दूसरी चमक के बारे में बोल रही हूँ। वो चमक जो मैं सोच रहा हूँ आप भी वही सोच रहे हैं क्या? कौन? प्रिंसिपल सर। प्रिंसिपल सर की चमक रहती है हमेशा। हमेशा ये ऐसा अलग चमक रहे हैं आज। चलो ये चमकीले बातें तो छोड़ो, नेक्स्ट परफॉर्मेंस चमकदार दमदार धुआंधार परफॉर्मेंस होने वाला है। So small announcement, guys. Sorry for the interrupt. So as you know that guest of honors, Archit Reddy sir and Ananya ma'am are leaving right now. They have an appointment. So just a send off from all of us, from the Vedians. Thank you so much for your visiting. Thank you so much. It's a very good day for us. Come on, guys, stand up and a big round of applause, guys, for them. You are present. अंगार डालते हैं ब्रह्मा में मगर 2 मिनट रुकना पड़ता। हमको भी मौका दो भाई। ठीक है, अंगार से मेरे को एक शायरी याद आई, आप सबका साथ होना मेरे को। अरे हर बात पे शायरी निकल रही, शायर बंदा मिल गया मेरे को। कोई बात नहीं, तो अर्ज क्या है? आज हंस रहे देखो कल रुलाओ रखो, आज हंस रहे देखो कल रुलाओ रखो, इतना याद करके परसों भूल जाओ रखो। आज हंस रहे देखो कल रुलाओ रखो, इतना याद करके परसों भुलाओ रखो। तुम्हारी यादों में जिंदा रहता की नहीं की, मगर बेटा डिग्री कॉलेज की यादों को बैगन में मिलाओ रखो। अच्छी
సెక్షన్ నుంచి వాళ్ళంతా చెకచెక మెరిసిపోతుంది కదా. నా పక్కన కూడా ఒక కో యాంకర్ ఉంటే నేను కూడా చాలా మెరిసిపోతా. సార్ అయితే ఎప్పుడు మరి కో యాంకర్ ఉందని, ఆమె ఎక్కడ ఉందేమో మరి. అదేంది నువ్వు వచ్చినావు, నేను ఇంకా ఈ రష్మికను సమాధానం వహించుకున్నా. నీ పక్కన నేను కూడా ఎక్కువ. అట్లానా? అవును, మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి తెలంగాణ పాట లేకపోతే ఎట్లా? అవు తెలంగాణ సాంగ్ ఉండాలి కదా మళ్ళా. మనం రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారు. బీకామ్ 3 ఉన్నారు. ఓకే మళ్ళా ఇన్వైట్ చేస్తే